లేదు. ఓకే, మనము చైత్ర నవరాత్రుల్లో ఉన్నాం ఇప్పుడు. లాస్ట్ నవరాత్రుల్లో మన వాళ్ళు కొంతమంది ఆ, మన వాళ్ళు కొంతమంది మంచి ఉత్సాహంతో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పాము అంటే క్రీం బీజాక్షరము 1,00,000 చేయండి అని చెప్పాము. ఈసారి మనం శ్రీం బీజాక్షరం తీసుకుంటున్నాము. మీతో పాటు నేను చేస్తున్నాను. ఆ, నాకైతే దాదాపుగా 5-6 రోజుల్లో అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా అది మంత్రజపం జరుగుతూనే ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఒక 2 అవర్స్, 1 అవర్, 2 అవర్స్ మనం అప్పుడు మ్యాథ్స్ కూడా ఇచ్చాము. 1 అవర్ లో ఎంత అవుతుంది, 1 మినిట్ లో ఎంత అవుతుంది అని ఒకసారి జాగ్రత్తగా మీరు చేసుకోండి. చేసుకుంటూ ఉంటే ఇన్ని అవర్స్ లో 1,00,000 అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ, వీలైనంత మటుకు మీరు ఆహుతులు వేసుకుంటూ ఉండండి. వ్యూహాలక్ష్మి మంత్రం కూడా మనం చేస్తున్నాము, దానికి కూడా ఆహుతులు వేసుకుంటూ ఉండండి ఎక్కడ వీలైతే అక్కడ. ఒకవేళ మీకు కుదరకపోతే యజ్ఞం చేసే వాళ్ళకి ఎవరికైనా చెప్పి వాళ్ళ చేత వ్యూహాలక్ష్మి మంత్ర ఆహుతులు ఈ హ్రీము శ్రీము మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేసే దానికి ఖచ్చితంగా ఆహుతులు మీరు మీ ఇంట్లో దీపయజ్ఞంలో చేసుకుంటే మంచిది. ఇదంతా మనము లలితా సహస్రనామం యొక్క ఆ రీసెర్చ్ లోకి వెళ్తున్నాం. జయ గురుదేవ్, ఎవరైనా చెప్తున్నారు? సాయిలత మ్యూట్ చేసుకోమా. నేను ఇంకా ఎవరైనా చెప్తున్నారేమో. ఏమండి ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లా ఇట్లా ఇలా 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 ఇది చేయాలి. విజయ, మీరు కూడా ఇట్లా ఇట్లా మ్యూట్ చేసుకోవాలా. ఇట్లా ఇట్లా చేయాలి మీరు. ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే అది అమ్మా సాయిలత గారు, విజయ్ గారు, మీరు లలితా సహస్రనామం క్లాస్ లోకి వచ్చారా లేకపోతే ఇంకేదన్నా జరుగుతున్నాయా మీ ఇంట్లో కార్యక్రమాలు? దానికి సారీ సార్, డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ క్లాస్ అది ఇంపార్టెంట్ అయితే అక్కడ ఉండండి. ఇక్కడ ఇక్కడ క్లాస్ లోంచి వెళ్ళిపోయి అది చూసుకోండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి. మ్యూట్ అన్మ్యూట్ చేస్తున్నారు, దయచేసి క్షమించేయండి మమ్మల్ని. ఆ? సో మనము ఆ ఇలాగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాము, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేసుకుంటున్నాము. అది అర్థం చేసుకోండి. మనము రీసెర్చ్ ఓరియంటెడ్ గా లలితా సహస్రనామాన్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు? ఆ ఆ ఒక E=mc² అనో లేకపోతే క్యాలిక్యులస్ కు సంబంధించిన గ్రావిటేషనల్ ఫోర్స్ కి సంబంధించిన ఫార్ములాస్ కానీ వీటికి కానీ చాలా డీప్ గా వెళ్తాడు. అన్ని పుస్తకాలు చదువుతాడు, అన్ని చేసుకుంటాడు. ఎక్కడో వాడికి ఆ అది కూడా ఆధ్యాత్మికతే. ఎక్కడో వాడికి టక్కని బల్బు వెలుగుతుంది. అది కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదమే. ఇప్పుడు మ్యాథమెటిక్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ ఉన్నారు. ఆయన్ని ఎంతో మంది ఫారినర్స్ అడిగారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ థియరమ్స్ అంటే, నాకు అమ్మవారే చెప్పారంటాడు. వాళ్ళకి అది ఆశ్చర్యం. అమ్మవారు ఎలా చెప్తారు, అసలు ఏం జరుగుతుంది, అసలు అది ఎంత ఆ మీరు ఏదో కల్పిస్తున్నారు, కథలు కల్పిస్తున్నారు, మీకే ఆలోచనలు వచ్చి ఉంటాయి, మీరే చేస్తున్నారని ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే ఆయన అమ్మవారి యొక్క భక్తుడు, చదువుకోలేదు కాబట్టి ఆయన అమ్మవారికే క్రెడిట్ ఇస్తారు. కానీ మనమైనా సరే ఆ విషయాలన్నీ అర్థం చేసుకొని లలితా సహస్రనామం యొక్క బ్రాడ్నెస్ అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ ఆ, ఈ శ్లోకము, ఈ లలితా సహస్రనామము, ఈ శుక్రవారం సాధనలు, ఇవన్నీ వీటి యొక్క ఫలితం ఏమవుతుంది అంటే, మన జన్మ జన్మలుగా మనం పేర్చుకున్నవన్నీ క్లియర్ అయిపోతాయి. రాబోయే జన్మలు అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రాసెస్ లో కూడా మన శరీరాన్ని ఒక మాధ్యమంగా తయారు చేసేసి పరమ గురువులు మన శరీరం ద్వారా ప్రపంచానికి లవ్, పవర్ అండ్ ఎనర్జీ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతోంది. ఇది మనం అర్థం చేసుకోండి. మాకు తెలియట్లేదు కదండి అంటే, మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే చాలా విషయాలు మన శరీరంలో జరిగిపోతాయి. శ్వాస పీల్చుకున్నట్టు కూడా మనకు తెలియదు.
లోపల డైజెషన్ జరుగుతుంది అన్నట్టు కూడా తెలియదు. బ్లడ్ మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుందన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ జరిగిపోతుంది, ఎందుకంటే అదొక ప్రోగ్రామ్ లెక్కన జరిగిపోతుంది. అలాగే మన శరీరాన్ని కూడా. కానీ ఇదంతా మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఎన్నో జన్మలు మనం పుణ్యఫలం అని కూడా అన్నాం. మనం చేసుకున్న హోంవర్కే, మనం కష్టపడి ఈ ఈ సైకాలజీ, ఈ ధ్యానము, ఈ భక్తి యోగము వీటిలోకి వచ్చాము. అది అర్థం చేసుకోండి. శబ్దం వినిపించలేదు. సో ఇలా మనము ఈ ఒక్కొక్క శ్లోకానికి అర్థం ఒకటి తెలుసుకుంటూ ఉన్నాము. మనకి ఇక్కడ లాస్ట్ శ్లోకంలో మనకి ఎక్కడి దాకా వచ్చాము అంటే, మహాప్రళయ సాక్షిని శ్రీ మహాప్రళయ సాక్షిణ్యై నమః అనే ఆ నామం దగ్గర ఉన్నాం. ఈ నామం దగ్గర ఏమిటవుతుందంటే, ఇప్పుడు ప్రళయం జరుగుతుంది. సైంటిస్టులు దీన్ని బ్లాక్ హోల్ అంటున్నారు. బ్లాక్ హోల్ లోకి మొత్తము మ్యాటర్ అంతా వెళ్ళిపోతుంది. అంటే మన లోకాలన్నీ ఒక చోటలో లయం అయిపోతాయి. లయం అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తాయి. ఈ లయం అయిపోయిన పరిస్థితిలో కూడా అమ్మవారు దానికి సాక్షిగా ఉంటారు. అమ్మవారికి దానికి ఏ సంబంధం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పొద్దునంతా మనము జీవిస్తాం, రాత్రి నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఆ ఆ, మామూలుగా ఈ ఆ గాఢ నిద్రలో డ్రీమ్స్ అవి వచ్చినప్పుడు మనం ఉన్నట్టు అవేర్నెస్ తెలుస్తుంది. ముందు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నావస్థలో మనం ఉన్న ఎగ్జిస్టెన్స్ మనకు తెలుస్తుంది. సుషుప్తిలో తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. సుషుప్తి అంటే దాదాపు గాఢ నిద్ర. గాఢ నిద్రలో మన ప్రజెన్స్ మనకు తెలియదు, కానీ మనలో ఉన్న జీవుడు సాక్షియే, చూస్తూ ఉంటాడు. ఇంకా తురియావస్థకు వెళ్తే అసలు ఆ సాక్షిభూత స్థితి అమ్మవారిలో లయమైపోయి మొత్తం ప్రపంచాన్నంతా చూడొచ్చు. అటువంటి తుర్యావస్థ స్థితిలో అమ్మవారు ఉండి ఈ ప్రళయం జరిగినప్పుడు కూడా ఆమె సాక్షిగా ఉంటారు. ఎందుకంటే ఆమె అదొక లీల. ఆమె తయారు చేస్తుంది, ఆమె దాన్ని లయలోకి తీసుకెళ్తుంది, మళ్ళీ పునః సృష్టి చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనకి దాంట్లో ఎలా చెప్తున్నారు అంటే, మనకి రోజు నిద్ర, నిత్య ప్రళయం, ఉపాధి చైతన్యం అంతా ఎక్కడో లయం అయిపోతుంది. ఎంతో బాగా లయం అయిపోతుంది కనుక ప్రళయం. ప్రళయం అంటే నాశనం అని అర్థం కాదు, బాగా లీనం అగుట అని అర్థము. ఎంత బాగా లీనం అవుతుంది అంటే మళ్ళీ పొద్దున్నే ఎంత అవసరమో అంతే బయటకు వస్తుంది. అంత చక్కగా లీనం చేసుకున్న విశ్రాంతి స్వరూపాన్ని శివ అంటారు. ఆ విశ్రాంతి స్వరూపాన్ని అంటే మనం నిద్రపోతున్నప్పుడు శివము, శరీరంలో లేనప్పుడు శవము, శరీరంలో ప్రాణం లేనప్పుడు శవము, నిద్రపోతున్నప్పుడు శివం. శివస్థితిలో ఉంటాం అన్నమాట గాఢ నిద్రలో. అది అర్థం చేసుకోవాలి మనము. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళటం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దాన్నే మాస్టారు యోగ నిద్రా స్థితి మెడిటేషన్ కూడా ఇచ్చారు. ఆ యోగ నిద్రా స్థితి మెడిటేషన్ లోకి వెళ్తే మనము ఆ నిద్రలోకి వెళ్ళిపోతాము, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాము. మేము దాదాపు 4 నెలలుగా వింటున్నామండి, ఇంకా మాకు రాలేదండి అంటే వస్తుంది. ప్రతి ధ్యానములో, జపంలో వచ్చే అనుభూతులన్నీ స్టెప్ బై స్టెప్. మాకు మొన్న నిద్రలో కల వచ్చిందండి, తర్వాత మెలకు వచ్చిందండి, మౌనంలో ఉన్నప్పుడు మనస్సు చెదిరిందండి. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్సెస్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళటానికే ఇవన్నీ మనము ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాధనలు కానీ ఇవన్నీ కానీ ఆ స్థితికి చేర్చడానికి మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు మధ్యలో ఏ డౌట్స్ పడక్కర్లా. మీరు మౌనం ప్రాక్టీస్ చేసినా,
సైలెన్స్ ప్రాక్టీస్ చేసినా, ధ్యానం ప్రాక్టీస్ చేసినా, 21 ఓంకారాలు ప్రాక్టీస్ చేసినా, అజపా గాయత్రి ప్రాక్టీస్ చేసినా, లేదా మొన్న మనం చేసిన ఆ గృణి ఆదిత్య శ్రీం ఓం అది చేసినా కూడా ఏదైనా సరే మనకి ఆ ఆ మానసిక స్థితి మనకి తెలుస్తుంది. అవన్నీ స్టెప్ బై స్టెప్ మనకి అర్థం అవుతాయి. ఇదంతా ప్రళయ సాక్షిని నమః అనే దానికే మనము ఇవన్నీ ప్రాక్టీస్ జరుగుతోంది. అది అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కల్పాంత కాలంలో బ్రహ్మ ప్రళయం ఇది మామూలుగా జగత్తుకి జీవునికి వచ్చే ప్రళయం. అత్యంతిక అత్యంతిక ప్రళయం అని ఇంకొక ప్రళయం ఉంది. ఆ ప్రళయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మిగిలిన ప్రళయాల్లో మళ్ళీ రావడం ఉంది. నిద్రపోయిన వారు పొద్దున్న లేచినట్లు ప్రతి ప్రళయానంతరం తిరిగి రావడం ఉంది. కల్పాంత కాలంలో వచ్చే ప్రళయంలో అన్ని లీనమైపోయినా కర్మవాసనలను బట్టి మళ్ళీ సృష్టిస్తూ ఉంటారు. ఈ లీనమైన జీవులు కూడా సో ఇదంతా మనము ఆ, ప్రళయ సాక్షినే నమః అనే అనే నామానికి అర్థం తెలుసుకుంటున్నాం. అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు కూడా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా, ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, ఇంకా మాట్లాడితే కోమాలో ఉన్నప్పుడు కూడా మనకి సాక్షిగా అమ్మవారు మనల్ని చూసుకుంటూనే ఉంటారు. మన ఆరోగ్యం బాగుండనప్పుడు కానీ వీటన్నిటికీ రాబోయే కొన్ని కొన్ని కర్మల్ని మనం ఆపలేము. అవి ఆ కర్మలు అనుభవించి తీరాల్సిందే. చాలా మంది కర్మలు ఏమవుతున్నాయండి అంటే కొన్ని కర్మలు ఎవరు ఆపలేరు. శివుడు, విష్ణువు, కృష్ణుడు, అర్జునుడు కూడా ఆపలేరు. ఆ కర్మలు అనుభవించాల్సిందే. కాకపోతే ఏంటంటే మనకు ఆ ధైర్యం ఇచ్చారు అమ్మవారు. అమ్మవారు నీతో ఉన్నాను నాయనా, నీతో ఉన్నాను తల్లి అని మనకి నెత్తిన చెయ్యి పెట్టి మనకి ఎప్పుడూ రక్షగా ఉంటున్నారు. కాబట్టి ఒక తల్లి, ఒక తండ్రి పిల్లలు కష్టపడితే ఆ వెళ్ళి వాళ్ళకి దగ్గరుండి ఆ ఆ, మంచి పలుకులు పలుకుతారు కానీ వాళ్ళ పనులు చెయ్యరు. నిజమైన తల్లిదండ్రులు వాళ్ళనే నేర్చుకోండి, మీరే కష్టపడండి, మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోండి అని మనకి ప్రోత్సాహం ఇస్తారు కానీ మీ పనులు నేను చేస్తాము, నువ్వేం పని చేయకు, హాయిగా పడుకో, నిద్రపో అని చెప్పేవాళ్ళు కరెక్ట్ కాదు. ఆ ఆ ఆ యాంగిల్లో మనం పిల్లల్ని ఎలా పెంచామో అదే ఇక్కడ కూడా మనకి వర్తించుకుంటే మనకు పడిన కష్టాలు, మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, వీటిలో మనకు వచ్చే అనుభవాలు అనుభవాలు మనకు వచ్చే విషయాలు, మనకు తెలుస్తున్న విషయాలు అపారమైన, అది ఎవరు ఏ పుస్తకాల్లో దొరకదండి. ఏ గురువు ముఖతగా దొరకదు. నువ్వు పడే ప్రాబ్లమ్స్, నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి వచ్చే అనుభవాలు ఎవరు చెప్పరు. అవి స్వయంకృతంగానే మనం తెలుసుకొని దాని ప్రకారమే మనం నేర్చుకోవాలి. ఈ విధంగా మనము ఆ దీని ద్వారా మనకి మృత్యువు మీద కూడా భయం పోవాలి. ప్రళయ సాక్షిణ్యే నమః అనే నామం వల్ల మనకి మృత్యువు మీద కూడా భయం ఉండదు. ఈ సెకండ్ అయినా సరే, మనం ఇదంతా ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఈ ఈ క్షణంలో కూడా మృత్యు వచ్చినా ఆనందంగా మనము ఆహ్వానించవచ్చు. అమ్మ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమి ప్రాబ్లం లా, అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అమ్మవారి శిష్యులం కాబట్టి, అమ్మవారితో ఉన్నాం కాబట్టి, అమ్మవారి రక్ష మనకుంది కాబట్టి. కాబట్టి మహాప్రళయము అంటే మోక్షము. ఆ మోక్ష స్థితిలో ఉండే సమగ్ర జ్ఞాన స్వరూపిడియే మహాప్రళయ సాక్షిని. ఇది పరమార్థంలో సత్యము. ముందు చెప్పిన అర్థాలు వ్యవహారాల్లో సత్యాలు. ఇలా మనము ఆ విషయాలు అర్థం చేసుకున్నాము. తర్వాత పరాశక్తి, శ్రీ పరాశక్తి నమః. పర అంటే సర్వోత్కృష్టము. పర అనగానే మనకి పరా విద్య, అపరా విద్య అని ఉంటాయి. పరాశక్తి అనే పదం మనకి బాగా తెలిసిన పదమే. అపర అంటే అపర ఈ రెండు పదాలు బాగా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. పర అంటే సర్వోత్కృష్టం, ద మోస్ట్ పర్ఫెక్ట్ థింగ్ అన్నమాట. అన్నిటికంటే మంచి పని, దీనిని మించి ఇంకోటి లేదు అనేది అక్కడ పర అని వాడతాం. అటువంటి పరమైన శక్తియే అమ్మవారు. అది అర్థం చేసుకుంటే మనకి పర అనే దానికి అర్థం తెలిసిపోతుంది.
పరమాత్మకి సహజమైన శక్తి, దీపానికి కాంతి సహజం, సూర్యునికి వెలుగు సహజం. అలాగే పరమాత్మకి ఈ సృష్టినంతటిని చేయగలిగే శక్తి ఉండటం సహజము. అది పరాశక్తి. ఉం? పరాస్య శక్తి వివిధైవ సూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అని ఉపనిషత్తు చెప్తోంది. స్వాభావికి జ్ఞాన బల క్రియ అని ఆయన యొక్క పరాశక్తే అనేక రకాలుగా చెప్పబడుతోంది. ఉషా గారు, మీరు మ్యూట్ అన్మ్యూట్ ఎందుకు చేస్తున్నారు? నేను ఎన్నిసార్లు మీది మ్యూట్ చేస్తున్నా మీరు మళ్ళీ అన్మ్యూట్ అవుతుంది. దాన్ని టచ్ చేయొద్దు అసలు ఆ మైక్ ని. మన శరీరంలో 9 ధాతువులు ఉంటాయని ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నవభిరభి మూల ప్రకృతిభి అన్నారు. సౌందర్యంలో శంకరులు చెప్పారు. శ్రీచక్రంలో ఉండే నవావరణలకు మన శరీరంలో ఉండే నవధాతువులకు సమన్వయం చేశారు శంకరులు. ప్రతి వారిలో నవధాతువులు ఉంటాయి. అందులో 5 ధాతువులు అమ్మవారి స్వరూపం, 4 ధాతువులు శివ స్వరూపము. గుర్తుపెట్టుకోండి, 5 ధాతువులు అమ్మవారు మన శరీరంలో. అవి కూడా ఆ ధాతువులు ఏంటో కూడా చెప్తారు. 5 ధాతువులు అమ్మవారు, 4 ధాతువులు అయ్యవారు. సో మన శరీరంలో ఉండే నవావరణలు ఉంటాయి మన శరీరంలోనే. మన శరీరమే శ్రీచక్రం, మన శరీరమే శరీర చక్రము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 5 ధాతువులు మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఉన్నాయి, ప్రతి విగ్రహంలో ఉంటాయి, ప్రతి టెంపుల్లో ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, యూనివర్స్ లో కూడా ఉంటాయి. అలా తయారు చేయబడింది అనమాట సృష్టి. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. త్వద్మాంస మేధోస్తి దాతవశక్తి మూలకాః మజ్జా శుక్ల ప్రాణ జీవ ధాత వశివ మూలకాః. ఈ 9 ధాతువుల గురించి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం. ఎందుకంటే ఇదంతా రివిజనే. లలితా సహస్రనామం మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా పెద్ద పుస్తకం మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని 5-6 సార్లు చదవాలి. మాస్టర్ చెప్పిన స్పీచెస్ కూడా మాస్టర్ చెప్పిన స్పీచెస్ లో కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క స్పీచ్ కనీసం 4-5 సార్లు వినండి అని చెప్తుంటారు. ఇప్పటికీ అదే చెప్తున్నాం. త్వక్ అంటే చర్మము, చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి. ఈ 5 ధాతువులు కాకుండా మరో 2 మజ్జ, శుక్లము, 7 ధాతువులు. ఇవి కాకుండా ప్రాణ, జీవ అనే మరొక 2 ధాతువులు ఉన్నాయని చెప్పారు. శ్వాస రూపమైనది ప్రాణము, చేతనా రూపమైనది జీవము. ఈ 2 సూక్ష్మ ధాతువులు. మొత్తం 9 అయిపోయినాయి. చూసుకోండి. మళ్ళీ చర్మము, ఒకసారి చెప్పండి సార్. ఆ, ధాతువులు 5 ధాతువులు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి 5. ఇవి కాకుండా మధ్య, శుక్లము మొత్తం 7. ఇవి కాకుండా ప్రాణ, జీవ అని ఇంకొక 2 ధాతువులు సూక్ష్మ ధాతువులుట. వీటికి మనకి ఆయుర్వేదంలో కూడా ఈ ధాతువులు అని చెప్తారు. ఆయుర్వేదం మొత్తం మెడిసిన్ అంతా ఈ 7 ధాతువులతోనే తయారు చేయబడింది అని చెప్తుంటారు. వాళ్ళు కూడా రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని చెప్తారు. ఇక్కడ మనకేం చెప్తున్నారు? చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లము, ప్రాణ, జీవము. మరి ఆయుర్వేదంలో చెప్పిన ఈ 7 ధాతువులు, లలితా సహస్రనామం చెప్పిన 7 ధాతువులు ఒకటే. కాబట్టి ఆయుర్వేదం అనేది దైవానికి సంబంధించిన శాస్త్రము. అది కూడా లలితా సహస్రనామం నుంచి తీసిందే, అది గుర్తుంచుకోండి. లలితా సహస్రనామంలో ఉండే అత్యద్భుతమైన మెడిసినల్ ఆస్పెక్ట్స్ కానీ మొన్న ఎవరో షేర్ చేశారు. ఆయుర్వేదమే. లలితా సహస్రనామం నుంచి తీసుకున్నదే ఆయుర్వేదం. లలితా సహస్రనామం చేసుకున్న వాళ్ళకి ఆయుర్వేదం బాగా అర్థం అవుతుందని చెప్పుకోవచ్చు. మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. రస, ది ఎసెన్స్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూట్రియంట్ ఫ్లూయిడ్ దట్ సర్క్యులేట్స్ త్రూఅవుట్ ద బాడీ. మనం తిన్న తర్వాత అది బాగా అరిగిపోయిన తర్వాత రక్తములో మారక ముందు ఉండే స్థితిని రస అంటాం. తర్వాత రక్త, బ్లడ్ రెస్పాన్సిబుల్ ఫర్ నరిషింగ్ టిష్యూస్ అండ్ సెల్స్, ప్రొవైడింగ్ స్ట్రెంగ్త్ అండ్ కలర్ టు ద బ్లడ్. సో రక్త అనే ధాతువు రక్తములోకి వెళ్తుంది అనమాట. అది దానికి తయారవుతుంది బ్లడ్ కి. మాంస అంటే మజిల్ టిష్యూ, ప్రొవైడింగ్ మూవ్మెంట్ అండ్ సపోర్ట్ టు ది బాడీ.
మజిల్ టిష్యూ అంటే ఏంటి? మనము మన మజిల్ పెయిన్ అంటాం కదా, థైస్ దగ్గర కానీ, మన చేతుల దగ్గర కానీ, భుజాల నుంచి మోచేయి దగ్గర కానీ, ఈ మోచేయి దగ్గర నుంచి అరిచేతుల దగ్గర కానీ, ఈ మాంసం అని చెప్తాం కదా, అది తయారవుతుంది. అది కూడా ఒక టిష్యూ లెక్కన చెప్తున్నారు. అది మన ఆ, మన ఎముకల చుట్టూ ఉంటుంది అనమాట. అది కూడా అమ్మవారి స్వరూపమే. తర్వాత మేధ, ఫ్యాట్ టిష్యూ స్టోరింగ్ ఎనర్జీ అండ్ ప్రొవైడింగ్ ఇన్సులేషన్ అండ్ లూబ్రికేషన్. మేధస్సు అనేది ఒక టిష్యూ. అది కరెక్ట్ గా మనకి మోకాళ్ళల్లో ఉంటుంది. లూబ్రికేషన్ అంటారు కదా, మోకాళ్ళల్లో ఈ మోకాలు కరెక్ట్ గా మూవ్ అవటానికి ఉంటుంది అంటారు అది. తర్వాత అస్థి, బోన్ టిష్యూ ప్రొవైడింగ్, అంటే కార్టిలేజ్ అంటారు దాన్ని. ఆ, కార్టిలేజ్ అంటారండి. ఆ, ఆ, కార్టిలేజ్ అంటారు దాన్ని. మోకాళ్ళ దగ్గర ఉండేది కార్టిలేజ్. ఓకే, కరెక్టే కదా, అదే అవునండి. కరెక్ట్. అస్థి బోన్ టిష్యూ, అస్థి అనేది బోన్ టిష్యూ. తర్వాత మజ్జ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. బోన్స్ లోపల ఉండే గుజ్జు అంటారు ఇవన్నీ. తర్వాత శుక్ర, రీప్రొడక్టివ్ టిష్యూ, రెస్పాన్సిబుల్ ఫర్ రీప్రొడక్షన్ అండ్ ఫెర్టిలిటీ. ఎప్పుడైతే పిల్లలు పుట్టక ముందు జరిగే ఆ ప్రాసెస్ లో ఉండేది శుక్ర ధాతువు అంటారు. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 సరిపోయింది. సో వీటితో సంబంధించిన ఆ వీటితో సంబంధించిన ఆ మనకి డిసీజెస్ వస్తాయి ఇవి సరిగ్గా లేకపోతే. అందుకని ఆయుర్వేదం వాళ్ళు చక్కగా ఈ ధాతు ప్రక్రియ అని చేస్తారు. ఈ ధాతువులకే మనం ఆ మెడిసిన్ తయారు చేస్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, చూద్దాం. సాధారణంగా శరీరంలో ఉన్న ధాతువులు 7 అని చెప్పినప్పటికీ చేతనారూపమైన జీవము, శ్వాస రూపమైన ప్రాణాన్ని కూడా ధాతువుల కిందే చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మనలో చేతనారూపమైన జీవం ఒకటి ఉంటుంది. మనం సినిమాల్లో వాటి ఇట్లా చూస్తుంటాం కదా, మన శరీరం నుంచి ఒక ఒక చిన్న జ్యోతిలాగా వెళ్ళిపోవడం, లేదా శరీరం వదిలినప్పుడు మన ఆత్మ బయటికి వెళ్ళిపోవడం, లేదా ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోవడం, ఇది చూస్తుంటాం. అలాగే శ్వాస శ్వాస మనం గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. మనం మెడిటేషన్ లో కూడా అదే గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతున్నాం అని అనుకుంటున్నాం కదా. మరి ఆక్సిజన్, చచ్చిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ కూడా గాలే కదా అని వాదిస్తారు చాలా మంది. అప్పుడు ఎందుకు బతకరు? అదే డిఫరెన్స్ అన్నమాట. మనలో ఉండే ఆ ప్రాణశక్తి అది పోయింది తర్వాత ఇక ఆక్సిజన్ కాదు ఏం పెట్టినా మనలో మార్పులు ఉండవు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి ఇవి వ్యక్తమైన ధాతువులు, అంటే కనపడే ధాతువులు. వీటికి శక్తి మూలకాలని పేరు. మధ్య శుక్లము కాక 2 ప్రాణ, జీవ, మొత్తం 4 శివ ధాతువులు. ఇది గుర్తుంచుకోండి. మధ్య శుక్లము, ప్రాణ, జీవ ఇవన్నీ శివ ధాతువులు. ముందు చెప్పిన 5 అన్ని అమ్మవారివి. మొత్తం 9. ఈ 9తో కూడిన నవావరణ చక్రమే మన శరీరము. ఈ 9టికి మూలమైనది ఒకటి ఉంది. నవధాతు రయం దేహో నవయోని సముద్భవ దశమీ ధాతు రేకేవ పరాశక్తి రితీరిత. నవధాతుమయమైనది ఈ దేహం. ఈ 9 ధాతువులు పనిచేయడానికి ఒక ధాతువు కావాలి. ఆ ధాతువుని చిచ్చక్తి అన్నారు. అది గుర్తుంచుకోండి, చిచ్చక్తి. చిత్ ధాతువు అని శాస్త్రంలో మరొక చోట వ్యవహారంలో ఉంది. చిత్ అనబడే పరమేశ్వర చైతన్యము. దానిని దశమీ ధాతు రేకేవ పరాశక్తి రితీరిత. ఈ 10వ ధాతువునే పరాశక్తి అంటారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఆ చిదగ్నికుండ సంభూత, అక్కడ చిత్త అగ్ని ఎలా వచ్చింది? చిచ్చక్తి ఉన్నందువల్ల. ఆ చిచ్చక్తిని ఏమంటున్నారు? 10వ ధాతువు అంటున్నారు. ఇప్పుడు మనకి సైన్స్ ఏం చెప్తుంది? 7 టైప్స్ ఆఫ్ ఏంటి సర్క్యులర్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్స్ అని అంటారు. సైన్స్ 7 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ అని అంటారు. కానీ ఈ 7 టైప్స్ కాకుండా మన శాస్త్రము, మన యోగా ఏం చెప్తుంది? 72,000 నాడులు ఉన్నాయంటుంది. అంటే ఈ 7 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్, 7 సిస్టమ్స్ లో వెళ్తూ ఈ బ్లడ్ ఇది పాస్ అవుతుంది అంటున్నారు. కానీ మన యోగ శాస్త్రము 72,000 నాడులు, ఆ 72,000 నాడుల్లో రక్తం ప్రసరణ జరుగుతుంది అంటున్నారు. మరి ఆ 72,000 నాడులు కనబడుతున్నాయా? కనపడవు. షట్చక్రాలు కనబడుతున్నాయా? కనపడవు. ఎవరికి ఎప్పుడు తెలుస్తాయి అంటే యోగంలో ముందుకు వెళ్ళినప్పుడు, అమ్మవారి ఆశీర్వాదం జరిగినప్పుడు ఈథరిక్ బాడీలో అవి కనపడతాయి. మనం ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ,
మెంటల్ బాడీ అని చెప్తాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మధ్యలో ఈథరిక్ బాడీ అని ఉంటుంది. అక్కడ మన షట్చక్రాలు ఉంటాయి. ఆ విజన్, ఈథరిక్ విజన్ వచ్చినప్పుడు మనకి అవి తెలుస్తాయి. అప్పుడు మనము ఇతరుల చక్రాలను సరిదిద్దుకోవచ్చు, మన చక్రాలను సరిదిద్దుకోవచ్చు. అంతేగాని ఏదో ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు వచ్చి మీ షట్చక్రాలను మేము యాక్టివేట్ చేస్తాము, మీ ఎనర్జీని యాక్టివేట్ చేస్తాము అంటే చేసుకోమని చెప్పండి. కానీ మనకి మాత్రం దానికి ఏ రకమైన ప్రూఫ్ లాగా మనం ఏం చెప్పలేము. అదంతా బియాండ్ మాయ అవతల ఉండే శక్తి. ఎప్పుడు వస్తుందంటే మనకి ఈథరిక్ విజన్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కనీసం మూలాధార చక్రం యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే అది కనబడుతుంది. మూలాధార చక్రం కూడా యాక్టివేట్ కాకుండా కొన్ని కోట్ల మంది మాకు షట్చక్ర జాగరణ జరిగిపోయిందని చెప్తుంటారు, విని ఊరుకోండి. కాబట్టి ఈ పరాశక్తి రీతిరీత అనే పదో ధాతునే పరాశక్తి అంటారు. అదే చిచ్చక్తి. మిగిలిన 9 మార్పులు చెందుతాయి అని అది ప్రధానం. పరాశక్తి అంటే అది. పరాశక్తి వస్తువు కాదు, మనలో ఈశ్వర స్వరూపంగా ఆత్మ ఉన్నది. దాని యొక్క శక్తి చిచ్చక్తి. ఈ చిచ్చక్తి విస్తరించి 9 రూపములుగా నడుపుతున్నది. 9 ధాతువులకి మూల ధాతువు ఆ తల్లి. ధాతువు అంటే మూల పదార్థం. యాక్చువల్ గా ధాతువు కరెక్ట్ మీనింగ్ ఏంటి? మూల పదార్థం. అంటే చపాతీకి మూల పదార్థం ఏంటండి? గోధుమలు కదా, అలాగే గోధుమ పిండి, అలాగే మూల పదార్థం. మూలానికి కూడా మూలమైన ఉన్న చిద్ధాతు ఆవిడ. అంటే చపాతీ అని అనుకున్నాం కాబట్టి, గోధుమలు అని అనుకున్నాం కాబట్టి, ఆ గోధుమలో కూడా శక్తి ఉంటుంది కదా, దాంట్లో కూడా అణువులు ఉంటాయి కదా, అణువులు కదులుతూ ఉంటాయి కదా. ఆ గోధుమలో ఉండే అణువులు కదలికకే రూపము అమ్మవారు. అది అర్థం చేసుకుంటే మిగతాది మనం చూసుకోవచ్చు. మిగిలిన ధాతువులు శరీరంతో పాటు పోతాయి, కానీ ఆ ధాతువు పోదు. ఆ ధాతువే జీవుని వాసన రూపంగా తీసుకొని మరో శరీరంలో ప్రవేశింపజేస్తుంది. ఇది టెక్నాలజీ. ఆత్మ ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటుంది అని చెప్తాం, కానీ ఆత్మతో పాటు ఈ ధాతువు ఏదైతే మనము ఈ కొన్ని జన్మలుగా మన వాసన రూపంలో, అంటే మన యొక్క కర్మల రూపంలో, మన యొక్క మెమరీస్ రూపంలో, మన యొక్క మంచి పనులు, చెడు పనులు ఇవి ఉంటాయి కదా, అవి చిత్రగుప్తుడు అనేవాడు క్యారీ అవుట్ చేస్తాడు, నెక్స్ట్ బర్త్ కి తీసుకొస్తాడు అని మనం చెప్పుకుంటాం కదా. అది ధాతువు రూపంగా, ఈ చిచ్చక్తి రూపంగా వస్తుంది. అమ్మవారు దానికి సాక్షి. మహాప్రళయ సాక్షినిగా ఉండే ధాతువు ఇది. మహాప్రళయంలో ఇది వరకు చెప్పుకున్న సర్వ ధాతువులు పోతాయి, ఆ శక్తి మాత్రం ఉంటుంది. సృష్టిలో ఏ పదార్థం చూసినా దానికో శక్తి ఉంది. ఇలా ప్రతి పదార్థంలో ఉండే శక్తి అమ్మవారు. ఈ తల్లినే గౌరీ అంటారు. గౌరీ అనే పదానికి అర్థం అది. పరాశక్తి అనే మాటని ఇక్కడ ఈ విధంగా ప్రతిపాదన చేశారు. అది అర్థం చేసుకోండి. గౌరీ అనే మాటకి అర్థం అంటే, ఇప్పుడు రుద్రుడు వేరు, శివుడు వేరు, సదాశివుడు వేరు. రుద్రుడు అనేది అణువులో ఉండే చేతనత్వము. శివుడు అంటే పరమశివుడు, కైలాసంలో ఉండేవాడు. సదాశివుడు అంటే అన్ని ప్రళయాలలోనూ సృష్టి కార్యాల్లో అమ్మవారితో ఎప్పుడు ఉండే వ్యక్తి సదాశివుడు. అది అలా ఆ వేరియేషన్స్ అర్థం చేసుకోండి. మనకి ఆ విషయాలు కొంచెం కొంచెం డీప్ గా వెళితే మనకి ఆ వేరియేషన్స్ అర్థమవుతాయి. అది నమ్మకం చమకం అనేది చదవటమే కాకుండా దాని అర్థం కనుక తెలుసుకుంటే అసలు రుద్రుడు అంటే ఎవడు అనేది అర్థం. ప్రమద గణాలకి అధిపతి అంటే ఎవరు, ఆయన ఫంక్షన్స్ ఏంటి, ఆయన చేసే పనులు ఏంటి, మనకి నమ్మకం చమకం ద్వారా చెప్పారు. అది దాని యొక్క అర్థం కూడా. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. చక్కగా ప్రొనౌన్స్ చేసుకోవడం చాలా అవసరము. ఈ అర్థం కూడా తెలుసుకోండి. తర్వాత పరానిష్ట అనే నామం. శ్రీ పరానిష్టాయ ఉత్కృష్టమైన సమాప్తి అనగా విచారణచే జగద్దృష్టి ఉపాధి దృష్టిగా పూర్తిగా లయించి కేవలం శుద్ధ జ్ఞానముగా మిగులుట. త్యాగరాజ స్వామి వారు తన కీర్తనలో మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు అనే పాట మనందరికి తెలుసు కదా. అందులో చెప్తారు, త్యాగరాజ స్వామి సాధకుడు కాదు, సిద్ధుడు. ఆయన సిద్ధత్వం పొందినవాడు. ఆ సిద్ధత్వం పొంది అప్పుడు ఆ అనుభవాన్ని పాటల్లో రాశాడు. మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట వీరుల పూజ ఏమి చేయురా అని అంటాడు. మనస్సు నిలిపే శక్తే లేకపోతే ఇంకా ఎన్ని పూజలు చేసినా ఏం లాభం అంటాడు. కానీ చేస్తూ ఉంటే మనస్సు నిలుస్తుంది. మనస్సు నిలవట్లేదు కదా అని చెప్పి పూజలు మానేస్తే అది కరెక్ట్ కాదు అని మరో చోట అంటారు. మనస్సును నిలపాలి. ఆ మనస్సుని దేని యందు నిలపాలో దాని యందు
నిలిపితే అది పరానిష్ట. మనం ఆ నిష్ట అటువంటిది. పరాశక్తి అంటే అందరికి మూలమైన శక్తి అని ఒక మాట చెప్తే అయిపోయింది. 9 ధాతువులు చెప్పి 9 ధాతువులకి మూలమవుతూ వాటికి అతీతంగా ఉన్న ధాతువు అని చెప్పాడు. దీనికి హాని క్షయము ఇత్యాదులు లేవని చెప్పడము శాస్త్రీయమైన నిర్వచనం. ఇంతకుముందు ఏం చెప్పారు? పరాశక్తి అన్నారు. పరాశక్తి, పరానిష్ట ఇవి పదవ ధాతువు అదే చిచ్చక్తి. అది ఉమ్, బండ గుర్తుగా గుర్తు పెట్టుకోండి. పరానిష్ట, పరాశక్తి, చిచ్చక్తి, పరానిష్ట, పరాశక్తి, చిచ్చక్తి, పరానిష్ట, పరాశక్తి, చిచ్చక్తి. ఎప్పుడైతే మనకి ఈ 9 ధాతువుల గురించి ఒక అవగాహన వస్తుందో అప్పుడు ఈ 10వ ధాతువు ఒకటి ఉన్నది. ఎప్పుడైతే మనకి ఆ ఇప్పుడు 12 రాశులు ఉన్నాయని చెప్తారు. ఆ మన జోడియాక్ సైన్స్ ప్రకారం 13వ రాశి కూడా ఒకటి ఉందని అని చెప్తున్నారు. ఎప్పుడు ఆ 13వ రాశి గురించి ఎప్పుడు తెలుస్తుంది? 12 రాశుల గురించి తెలుసుకుంటే. నవగ్రహాలు ఉన్నాయంటారు, 9 గ్రహాలు ఉన్నాయంటారు. ఈ 9 గ్రహాల గురించి తెలుసుకుంటే మిగతా గ్రహాలు, కనపడని గ్రహాలు చాలా ఉన్నాయి అంటారు ఈకే గారు. వాటి గురించి కూడా తెలుస్తుంది. అంటే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే ప్రకృతి మనకి ఆ జ్ఞానం అందజేయడానికి రెడీగా ఉంది. డోర్స్ తెరవడానికి రెడీగా ఉంది. ఫస్ట్ డోర్ మనం నాక్ చేస్తాము, డోర్ ఓపెన్ అవుతుంది, మూలాధారము. రెండవది అలా ఒక్కొక్క డోరు నాక్ చేయండి రా బాబు అని మొత్తుకుంటున్నారు. తెలుసుకుంటారా బాబు అని మొత్తుకుంటున్నారు. దానికి ఏ పెద్ద మనం గడ్డాలు మీసాలు పెంచేసి అడవుల్లోకి వెళ్ళి రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి అన్నాలు మానేసి టిఫిన్లు మానేసి ఏమి చేయక్కర్లా. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ని చక్కగా వినియోగించుకుంటూ కర్మయోగిగా జీవిస్తూ రాజయోగం కనుక మనం చేసుకోవడం అలవాటు చేసుకుంటే చక్కగా మన స్వాధ్యాయము, సత్సంగము, సేవ, సాధన గనక చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడే ఇలాగే ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే మనకి ఆ విషయాలు పరాశక్తి, పరానిష్ట, చిచ్చక్తి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ తెలియట్లేదండి, కుదరట్లేదండి అన్నా ఖచ్చితంగా మనం అందరం బీజాలు వేసుకుంటున్నాము. మనం వేసుకున్న బీజము అమ్మవారి సాక్షిగా జరుగుతుంది కాబట్టి అది ఎప్పటికైనా సరే వృక్షమవుతుంది. ఆ ఫలాలు ప్రపంచాన్ని అందరికీ అందిస్తారు. మీరు లలితా సహస్రనామం చేసే వాళ్ళందరూ ఎవరైనా సరే మీలో ఒక కనపడని ఒక ఒక బీజం నాటబడుతుంది. మేము హ్రీం బీజం చేసామండి, శ్రీం బీజం, ఇవన్నీ స్టెప్సే, ఇవన్నీ జస్ట్ ఎక్స్టర్నల్ థింగ్స్. కానీ ఆ ఒక బీజం అయితే ఆ అమ్మవారు నాటేస్తారు. ఆ బీజానికి మనం ఎంతో చక్కగా తులసి కోటలో నీళ్లు ఎలాగ పోసి తులసిని ఎలాగ చేసుకుంటామో అలాగే మన జ్ఞానం అనే ఆ సారాన్ని ఆ చెట్టుకి పోస్తూ ఉంటే ఆ జ్ఞానం అలా పెరిగి ఒక బ్రహ్మాండమైన చెట్టు అవుతుంది. ఈ దారిలో మనకున్న అనవసరమైన ఆలోచనలు, అభిప్రాయాలు అన్ని దూరం అయిపోతుంటాయి. అమ్మవారి వైపు ప్రయాణం వెళ్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారి దగ్గరకు వెళ్తూ ఉంటాం. దారిలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాం. అమ్మవారే మనకి రక్షగా నిలబడుతుంది. అలా 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 మనం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది వృక్షం అయిపోతుంది. వృక్షం అయిపోయిన తర్వాత ఇంకేంటండి, వృక్షం అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. కానీ ఆ వృక్షానికి ఫలాలు వస్తాయి, ఆ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ మనం అందరికీ ఇవ్వాలి. ఒక చెట్టు మన చేతిలో, మన జేబులో 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు నేను కష్టపడి సంపాదించాను, అందులో 5 రూపాయలు ఇస్తాను, మిగతా 5 నేను దాచుకుంటాను అని మనం అనుకుంటాం. కానీ చెట్టు ఏమనుకుంటుంది? నేనేం దాచుకోను, మొత్తం ఫ్రూట్స్ అన్ని మీకే అంటుందా లేదా? అది అది ఆ త్యాగ ఫలం. చెట్టుకున్న త్యాగం కూడా మనకి లేదే అనే మనకి అప్పుడప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. అటువంటి చెట్టుగా మనం మారాలి. అందుకనే ఊర్ధ్వమూల ఇద శాఖం అని చెప్పి ఆ రావి చెట్టు గురించి, ఆ అశ్వత్థ వృక్షం గురించి భగవద్గీతలో కూడా చెప్తారు. అలాంటి అద్భుతమైన ఆ జన్మని మనకు కావాలని కోరుకుందాం. శాస్త్రాన్ని గురువు ద్వారా తీసుకొని విచారణ చేయాలి. ఇలా విచారణ చేస్తూ సర్వసాక్షి సర్వసాక్షి తయాత్మానం సమ్యక్ నిశ్చిత్య సుస్థిర. ఈ శరీర తత్వం నుండి ఆ నేను అని వేరు చేయడం చేతనమవుతుంది. సో నేను అనేది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్. స్పేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం సునీత విలియమ్స్ గురించి తెలుసుకున్నాం. ఆవిడ మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆవిడ నడవటానికి ప్రాక్టీస్ చేయాలి. స్పేస్ లో వాళ్ళ పెన్ను అలా వదిలేస్తే అలా పెన్ను అలా గాలిలో వెళ్తూ ఉంటుంది. స్పేస్ లో వాళ్ళు నడవరు, గాల్లో తేలుతుంటారు. ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ పుల్ లేదు. ఆ గ్రావిటేషనల్ పుల్ ఏంటి? మన శరీరంలో మన యోగ పరంగా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే నేను. ఎప్పుడైతే ఆ నేనుని మనం తీసేయగలమో, నేను కాదు నా ద్వారా గురువు చేస్తున్నాడు అనేది మనకి
భావనాపూర్వకంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం మన అవేర్నెస్ లో కూడా లేకుండా మనకి తెలియకుండానే మన నుంచి చాలా పనులు జరిగిపోతుంటాయి. అది మనం అచీవ్ చేయాల్సిన విషయము. ఉపాధి తాదాత్మ్యములన్నీ విడిచిపెట్టి స్వచైతన్యము శుద్ధ బ్రహ్మమే అని తెలిపిన స్థితిని పరానిష్ట అనాలి. అక్కడ తెలిసిన జ్ఞానము శుద్ధ బ్రహ్మము వేరు కాదు, తెలివియే బ్రహ్మము అని తెలుస్తున్నది. అంటే కంప్లీట్ అవేర్నెస్ బ్రహ్మము. ఈ పరానిష్ట అనే దానికి తేట తెలుగులో ఆదిభట్ల నారాయణ దాస్ గారు చెప్తూ, కళ మెలకువ కూర్పు కాని ఉనికి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు కాని తురీయ భూమిక. జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు ఒకేసారి అనుభవంలోకి రావాలి. అవేర్ గా ఉండాలి, డ్రీమ్ఫుల్ గా ఉండాలి, గాఢ నిద్రలో ఉండాలి. చూడండి, అంటే ఈ అవధూతలు అదే పరిస్థితిలో ఉంటారు. అవధూతల్ని మనం చూస్తుంటాం కదా, వాళ్ళు జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితి అనుక్షణము అనుభవిస్తుంటారు. శ్రీరామ శర్మాచార్య గారిని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా తురియ స్థితిలో ఉన్న వ్యక్తి అని చెప్పేస్తారు. మాస్టర్ని చూసినా, గణపతి సచ్చిదానంద స్వామి వారిని చూసినా, ఇప్పుడు ప్రముఖంగా ఉన్న పరమ గురువులను ఎవరిని చూసినా సశరీరంగా వాళ్ళు తురియ స్థితిలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఒకే స్టేజ్ లో ఒకే టైంలో మూడు రకాల అవస్థల్ని వాళ్ళు ప్రదర్శించగలరు. అవి ప్రదర్శిస్తున్నారని ఎప్పుడు తెలుస్తుంది? మనకు అనుభవం అయినప్పుడు, మనకి ఆ అనుభూతి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అది ఆ అనుభూతి కూడా మనం తెచ్చుకోవాలి. తర్వాత మిగిలింది ఏంటి? బ్రహ్మ చైతన్యమే. అదే ప్రజ్ఞాన ఘన రూపిణి అని తర్వాత నామం. పరానిష్ట పరాశక్తి చిచ్చక్తి అయిన తర్వాత మనకేం తెలుస్తుంది? ఈ తురీయ స్థితి తెలుస్తుంది, పరాశక్తి తెలుస్తుంది, మన ధాతువులు ఇవన్నీ అన్ని అర్థమైపోతాయి, మన శరీర నిర్మాణం తెలుస్తుంది, ప్రకృతిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. తర్వాత ఇంకా తెలిసేదే ఉంది, ఇంకంతా అమ్మవారే. అందులో అసలు మనం ఉండవు, మనం ఇంకా ఉండే ప్రశ్న లేదు. నేను అనేది తీసిన తర్వాత ఇంక మనం ఎక్కడుంటాము? అప్పుడు ఉండేది ఎవరండి? ప్రజ్ఞాన ఘనరూపిణి. ప్రజ్ఞాన ఘనరూపిణి అనే నామము ఉపనిషత్తు ప్రతిపాద్యమైనది. శ్రీ విద్యలో పూర్ణ దీక్షకు వెళ్ళిన వారికి మహావాక్యాలు ఉపదేశిస్తారు. ఇది ఒక సన్యాసమే, సామాన్యం కాదు. వారి వేషభాషలు యతీశ్వరులా లేకపోయినా ఆ దీక్షలో అనుగ్రహింపబడిన అప్పుడే ఇకపై వారు విచారణశీలులై ఉండాలి అనే ఉపదేశము. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అనే తత్వంలోకి వెళ్ళాలి. లలిత ఎవరు? స్వాత్మ ఏవ, ఆ స్వరూపమే ప్రజ్ఞాన గణము. అవిద్యాలేశ సంస్కార స్పర్శ కూడా ఉండదు. పూర్ణ జ్ఞాన స్వరూపం, అదే ప్రజ్ఞాన గణరూపిణి. ఈ ప్రజ్ఞాన గణతత్వమే మనలో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో సాక్షిగా ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తినాం సాక్షి భూత్యై నమో నమః అని అమ్మవారికి లలిత అష్టోత్తర శతనామాల్లో ఒక నామము. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందరికీ తెలుసు. మరి ఆ సాక్షి ఎవరు? అమ్మవారు. ఆ సాక్షిని మనము అర్థం చేసుకోవాలి. పరానిష్ఠలో ఉన్న స్వరూప స్థితియే అది. కాబట్టి మనం మెలకుగా ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా అమ్మవారు మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి అదే సాక్షి స్థితి. మనలో ఉండే ఒక సాక్షి స్థితి ఉంటుంది. ఆ సాక్షి స్థితి అమ్మవారితో లింకప్ అయి మనల్ని చూసుకుంటుంది. దాన్నే కాజల్ బాడీ అంటారు, కారణ శరీరం అంటారు. తర్వాత మాధ్వీపానాలస. ఓం శ్రీ మాధ్వీపానాలసాయై నమః. మాధ్వి అంటే మత్తుని కలిగించే ఒకానొక పానీయము, ద్రాక్ష సవము అని నిఘంటు అర్థం. ఈ మత్తు పానీయం తాగి దానితో అలసటగా ఉంది. మదమెక్కి ఉండడాన్ని అలసత్వం అంటారు. అలసత్వం అంటే లేజినెస్, తెలుసు కదా. ప్రపంచం పట్టకుండా ఒక పారవస్య భావంతో ఉంది. మాధ్వీపానం వలన ఆ పారవస్యం వచ్చింది. ఇక్కడ మనకి రెండు రకాలుగా దీన్ని అర్థం చేసుకుంటారు చాలా మంది. పూజలు ఏం చేస్తామండి, భగవంతుడు ఎక్కడ లేడండి, కుంభమేళాకి వెళ్ళడం ఎందుకండి, తిరుపతి వెళ్ళడం ఎందుకండి, ఇక్కడే ఉంటే అన్ని భగవంతుడు మన ఇంట్లో లేడా, మన శరీరం లేడా? ఇది లేజినెస్. దీన్ని ఏమంటారు? ఆలసత్వము. కాదు, మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడము, అది అమ్మవారి యొక్క బ్లెస్సింగ్. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. అంటే శరీరము ఇంకా పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా కాళ్ళు కదలలేని పరిస్థితులు, అంటే ఇంట్లో మాత్రమే తిరిగే పరిస్థితులు ఉంటే అన్ని రకాల రిలాక్సేషన్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండటమే. మీరు ఉపవాసాలు చేయక్కర్లేదు, వాకింగ్లు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు.
జస్ట్ మీ ఆరోగ్యాన్ని 3 పూట్ల హాయిగా తింటున్నా లేదా, సాధన స్వాధ్యాయం చేసుకోవడానికి వీలుగా ఉంటుందా లేదా అనేది చూసుకోవటమే. అది మనం అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఖచ్చితంగా శారీరకంగా శరీరానికి శ్రమ ఇవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ వాకింగ్లు చేసుకోవాలి, శరీరాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. టాబ్లెట్స్ వాడుతున్నాం, హోమియోపతి వాడుతున్నాం, ఆయుర్వేదం వాడుతున్నాం, ఓకే. కానీ శరీరానికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. శరీరానికి కరెక్ట్ గా రోజుకు మన ఒక 3-4 కిలోమీటర్స్ కనుక వాకింగ్ కనుక చేయగలిగితే ఇంకా ఇక అన్ని రకాల మందులు ఆపేయవచ్చు. అందులో అందరికీ తెలిసిందే, అందరికీ ఈ విషయం తెలుసు, ప్రాక్టికల్ తెలుసు. అందులో ఆడవాళ్ళకి, ఇంట్లో ఎన్నో రకాలైన పనులు చేసే ఆడవాళ్ళకి ఇంకా బాగా తెలుసు. వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు, చేస్తూ ఉంటే వాళ్ళకి అదే అలసటగా, అదే ఎక్సర్సైజ్ గా తెలిసిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఆ పారవస్య భావం, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు బాగా అలసిపోయి, ఇంట్లో పనులు చేసి అలసిపోయి మంచి నిద్ర పట్టింది అనుకోండి, అది అది అద్భుతమైన గాఢ నిద్ర. అది ఆ పారవస్యం మీద. అలాగే భక్తిలో కూడా మనము అమ్మవారి యొక్క స్వరూపం, మన లలితా సహస్రనామం స్టార్టింగ్ లో అమ్మవారి స్వరూపాన్ని నఖశిఖ పర్యంతం మనం చూసుకున్నాం. పాదాల దగ్గర నుంచి శిరస్సు మీద ఉండే చూడామణి వరకు, ఈ వడ్డాణము, ఆ నగలు, ఆ చెవిలోలాకులు, అమ్మవారి ముక్కు పుడకలు 3 ఉంటాయట. ఆ ఇడ, పింగళ, సుషుమ్న. రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, సెంటర్ లో ఒకటి ఉంటుంది. ఇలాగ బొట్టు గురించి ఎంత బాగా చెప్పారు. ఈ తర్వాత పాపడి బిళ్ళ గురించి ఎంత బాగా చెప్పారు. చెవిలో వల్లాకుల గురించి ఎంత బాగా చెప్పారు. ఆ అమ్మవారి యొక్క ప్రతి ఆభరణాలు మంత్ర స్వరూపమే, ప్రతి ఆభరణము మనకి యోగ స్వరూపమే, ప్రతి ఆభరణము ధ్యాన స్వరూపమే. అలాగే మనకి అవన్నీ మనం అలా చూసుకుంటూ ఉంటే, ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటే, మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ రష్ లేదనుకోండి, అమ్మవారిని అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, పారవస్యంలోకి వెళ్ళిపోతాం. ఆ భావాన్ని, ఆ పారవస్యాన్ని మీరు చేసుకోవాలి. భక్తి యోగంలో ఈ వీళ్ళు అవధూతలు వీళ్ళందరూ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా తెలుసుకోకుండా ఆ పారవస్యంలో అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి అద్భుతమైన భావన మనకి కూడా రావాలి అంటే అవర్స్ టుగెదర్ మనము అటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటిలో ఇంట్రెస్ట్ కలగజేసుకొని మనం వాటి మీద ఇష్టం కలగజేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గాయత్రి మంత్రం ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పటికీ నాకు గాయత్రి మంత్రం చేస్తుంటే ఆ పారవస్యం వస్తుంది. మనలో అందరికీ వస్తుంది. 24 లక్షలు చేసేసామండి, 44 లక్షలు చేసామండి, 1,00,00,000 చేసేవాడి, ఇంకా వాళ్ళకి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఉండటమే ఆ పారవస్యము. అది అర్థం చేసుకోండి. ఆ పారవస్యం ఆ పారవస్యాన్ని మనం అర్థం చేసుకుంటే శ్రీ మాధ్వీపానాలసాయే నమః అనే పదానికి మనకు అర్థమవుతుంది. శంకర భగవత్పాదుల వారి పరమ గురువులైన గౌడపాదుల వారు సుభగోదయస్తవం అని అద్భుతమైన రచన చేశారు. అదే శైలిలో సౌందర్య లహరి నడిచింది. అది కూడా పరంపరగానే శంకరులు తీసుకున్నారు. ఇది సమయాచారం అని చెప్పడానికి లలితా సహస్రనామం ప్రమాణం. అడుగడుగునా సమయాచార తత్పర అని చెప్పడమే కాకుండా పరానిష్ట వంటి నామాలు కూడా ఉన్నాయి. ఈ పదాలు అర్థం చేసుకునేటప్పుడు వేదాంత సహాయం తీసుకోవాలి. శంకర భగవత్పాదుల వారి తర్వాత శ్రీ విద్య అలా కొనసాగుతూ క్రమంగా శంకర పీఠాల ద్వారా రక్షింపబడుతూ వస్తున్నది. మాధ్వీపానాలస అన్న దానికి అర్థం పరిశీలించాలి. ఇవి రెండు కాదన్నప్పుడు నిఘంటువును పక్కన పెట్టేయాలి. దీనిని ఛాందస ప్రయోగం అంటారు. ఛాందసము అంటే వేద ప్రయోగం. ఇక్కడ ఆ మాధ్వీపానాలసకి మామూలు అర్థం తీశారు. ఫస్ట్ మాధ్వీపానాలస అంటే మత్తుకి బానిస, మత్తు తీసుకొని ఆ పారవస్యమైన ఆ అమ్మవారు అని. కానీ అలాంటివి ఉండదు కదా, మత్తు తీసుకోమని చెప్పరు కదా. దానికి ఆ కరెక్ట్ గా శాస్త్రంలోకి, నిఘంటువులోకి వెళ్ళి ఛాందస ప్రయోగం అనేది ఎలా ఉంటుందా అది వివరిస్తూ వస్తున్నారు. ఛాందసము అంటే వేద ప్రయోగం. మధువాత ఋతాయతే మధుక్షరంతి సింధవ అని మంత్రం చెప్తూ మాధ్వీర్గావో భవంతునః అని అక్కడ మాధ్వీ శబ్దం వాడారు. మాధ్వీర్గావో భవంతునః, గోవులు మాకు మధువులు ఇచ్చుగాక. అది అంటే అర్థం. గోవులు ఏమిస్తాయి? పాలిస్తాయి. ఆ గోక్షీరం మనకి అదే మధువు అన్నమాట. గోవులు ఇచ్చే పాలనే వాళ్ళు కృష్ణుడి యొక్క ఆ ఏదంటే వేణుగానం లాగా అనుకుంటున్నారు. ఆ గోవులు ఇచ్చే పాలనే వాళ్ళు అమృతంగా సేవిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే పారవస్యం ఎందుకండి, వేరే మధువు అవన్నీ ఎందుకండి?
మనం ఏ అన్నం తీసుకుంటున్నా, ఏది తీసుకుంటున్నా, ఎలాంటిది మన దగ్గరికి ఏది వచ్చినా మనం దానికి యంత్రం వేసుకుంటాం, మంత్రం వేసుకుంటాం, భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం. నాయనా, కోట్ల మంది ప్రజలకి అన్నం ఇవ్వలేదు, నాకు ఇచ్చావు నువ్వు. మార్నింగ్ టిఫిన్ చేయడానికి అవకాశం ఇచ్చావు, మధ్యాహ్నం భోజనం చేయడానికి అవకాశం ఇచ్చావు, రాత్రి చపాతీలు తినడానికి అవకాశం ఇచ్చావు. నీకు సర్వదా నీకు అమ్మవారికి మనము ఆ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఉండాలి. మన ఆరోగ్యం బాగుండి మనం చక్కగా 2 పూటలు తింటున్నాము అంటే ఖచ్చితంగా మనం చేసుకుంటున్న మంచి కర్మలే, అది కూడా అమ్మవారి అనుగ్రహమే. అది కనుక మనం గుర్తుంచుకుంటే మనము ఏది తిన్నా మధువు అయిపోతుంది. మనం ఆ, వంట చేసేటప్పుడు మంత్రజపం చేసుకుంటే అదే ప్రసాదం అవుతుందని చెప్తారు కదా, అలాగా గోవులు అంటే వేదవాక్యాలు, వేదవాక్యాలు మాకు మధువులు ఇచ్చుగాక. కాబట్టి వేదం వినేటప్పుడు, వేదాలు విన్నప్పుడు, పురుష సూక్తము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం వినేటప్పుడు నేను ఎక్కువగా వినటం ఇష్టపడతాను. ఎందుకంటే ఎవరో ఒకరు చదువుతుంటే హాయిగా ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని. అందుకనే మనము ఆ, సామూహిక సాధన శిబిరాల్లో ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇచ్చేది అందుకే. ఊరిని ఏదో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని కాదు. ఎందుకంటే మీరు చదవటం అనే అనుభూతి రావాలి, చదివేటప్పుడు వినేటప్పుడు ఆ వినే అనుభూతి కూడా రావాలి. 2 అనుభూతులు వస్తేనే మనకి అర్థం, ముందుకెళ్ళగలుగుతాం. ఆ తర్వాత ఇంకొక అనుభూతి రావాలి, దాని అర్థం ఏంటో తెలియాలి. ఆ అర్థం ఏంటో తెలుసుకోవడానికే ఇన్ని వారాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఆ అర్థం అమ్మవారు మనకి చెప్పడానికి కూర్చుంది కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుంటాం. గానహ అంటే వేదాంత వాక్యాలు, వేదాంత వాక్యాల వల్ల కలిగిన జ్ఞానము. మధువు అంటే తీయదనము, ఏది ఆనందమో దానిని తీపి అనాలి. మనకి చక్కగా తీపి అనగానే ఈ మధ్య డాక్టర్ల వల్ల మనకి భయం వేస్తుంది. కానీ తీపి అంటే మధువు, ఆనందము, అది అర్థం చేసుకోండి. మనం రెగ్యులర్ గా డైలీ మన శరీరానికి తగిన ఎక్సర్సైజెస్ అవి చేస్తుంటే మన డయాబెటీస్ కి ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. చక్కెరను చూస్తే కొంతమంది కళ్ళు తిరుగుతాయి. ఆ అమ్మో చక్కెర అంటారు. ఎందుకంటే ఈ డాక్టర్లు అలా మనకి అలా చెప్పి 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 మీరు అవి మానేయండి, ఇవి మానేయండి అని చెప్పి మీకు రోగాలు వస్తాయి, హార్ట్ చెడిపోతుంది, లంగ్స్ చెడిపోతాయి, కిడ్నీస్ చెడిపోతాయి. మనకు తెలుసు, మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు అన్ని మితంగానే ఉంటాం. అతి ఎక్కడైనా డేంజరస్సే. కాబట్టి మితంగానే ఉంటాము, తగిన మెడిసిన్స్ తీసుకుంటాము, డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఈజ్ ఈజ్ నాట్ ఎ ఫేటల్ డిసీజ్, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ తీపి, మధువు, ఈ గూడాన్నము, ఈ ప్రసాదము, ఇలాంటి పదాలు వస్తుంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు అమ్మో ప్రసాదమా, తీపి ఉందా, నాకు డయాబెటీస్ అండి, నేను ఎక్కువ తినలేనండి అని అన్నారు అనుకోండి, అనవసరమైన, అంటే దానివల్ల పాపం వస్తుందని కాదు, ఆ ఆ తీయదనం అనే దానికి దూరం అయిపోతామేమో, ఆ హాయి అనే దానికి దూరం అయిపోతామేమో. దూరం అవ్వకండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే ఇక్కడ చెప్తున్నారు. మాధ్వి అంటే జ్ఞానం కలిగిన ఆనందము, దీని పేరే బ్రహ్మానందము, సచ్చిదానందము. బ్రహ్మానంద పానము అంటే అనుభవము. బ్రహ్మానంద అనుభవం వలన వచ్చిన పారవస్య స్థితే మాధ్వి పానాలస. ఎప్పుడు ఆవిడ స్థితి బ్రహ్మానంద స్థితి. మనము ఈ లలితా సహస్రనామం డిస్కషన్స్ లో మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ కుండల్ని జాగరణ ఈ పైకి కిందకి తిరుగుతూ, ఈ చేతనత్వం తిరుగుతూ పైన ఒకసారి చంద్రతత్వం ఉంటుంది మన సహస్రాల్లో, అది టచ్ చేసినప్పుడు అక్కడి నుంచి సోమరసం అనేది దిగుతుంది. ఆ సోమరసం దిగిపోయి రక్తములో కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు మనకి ఆహారము ఇవేమి అవసరం లే. అప్పుడు ఉండే ఆనందం అద్భుతమైన ఆనందం. ఆ ఆనందానికి ఒకసారి చేరుకున్నాను అనుకోండి, ఇంకా మనకి ఏ రకమైన ఆనందాలు మనకి రుచించవు. అది కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాము. తర్వాత మత్త, శ్రీ మత్తాయే నమః. మత్త అంటే మదము, మదం ఎక్కుట అంటే కూడా పారవస్యము. మత్ ప్రత్యయం అంటే అహంకారం. మత్త అంటే అహం రూపిణి, అహం రూప బ్రహ్మముగా ఉన్నది. మత్త అంటే పారవస్యం అని కూడా ఒక అర్థం ఉంది. అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఒకటి, నేనే బ్రహ్మము అనే స్థితి చాలా బాగుంటుంది. నేనే రాజుని అంటేనే ఎంతో మదం వస్తుంది. నేనే బ్రహ్మము అనే స్థితి అంటే ఇంకెంత మదం ఉంటుంది. నేనే రాజుని అనే మదం ప్రమాదకరం అయితే, నేనే బ్రహ్మము అనే మదం ఆనందకారి. మనం ఆ సకల సమర్థ సద్గురు స్పర్శలో ఈ 19వ ప్లేస్ లో మనము ఒక ఆ ఎంపరర్ లాగా కూర్చుంటాం. సహస్రారంలోకి వెళ్ళి ఆ అనుభూతి తీసుకొని మనం వచ్చి మనకు ఒక సింహాసనం తయారవుతుంది, అక్కడ కూర్చుంటాం. అక్కడ కూర్చొని ప్రపంచానికి ఏది కావాలి, ఏది వద్దు అనే ఆలోచనలు మనం ప్రసారం చేస్తాం. అప్పుడు ఏ పొజిషన్ లో ఉంటాం మనం?
ఎంపరర్ లా ఉంటాం. మొత్తము విజువల్ యూనివర్స్ అన్నిటికీ మనమే కింగ్ లాగా కూర్చుంటాం. కూర్చొని మన ఆలోచనలు, మన ఆర్డర్స్ ఇస్తాం. అవి ప్రపంచానికి అందుతాయి. కానీ అలా ఇచ్చినప్పుడు అందులో అహంకారం లేకుండా, అది మనము మనకి ఇవ్వబడిన పరమ గురువులు ఇచ్చిన బాధ్యతగా మనం చెప్తున్నాం కాబట్టి అందులో అహంకారం అనేది లేకుండా మనం చూస్తున్నాము. అదే శ్రీమత్తాయే నమః. ఆ మత్తాయే నమః, శ్రీమత్తాయే నమః అనే శ్లోకం నుంచి, అనే నామం నుంచి మనకి ఒక రకమైన భావన అర్థమవుతుంది. ఎటువంటి హయ్యర్ పొజిషన్ లో ఉన్నా మన అహంకారము, మదము ఇలాంటివి లేకుండా. తర్వాత మాతృకా వర్ణ రూపిణి, శ్రీ మాతృకా వర్ణ రూపిణి అయిన నమః. శ్రీ విద్య అనగా మాతృకా వర్ణ భావనయే ప్రధానము. అక్షరములే అమ్మవారు. పరిశీలిస్తే అడుగడుగున వశిన్యాది వాగ్దేవతలు దీనినే ప్రతిపాదిస్తున్నారు. మనకి వశిన్యాది వాగ్దేవతల గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము మనము. వాళ్ళందరూ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మనకి తయారైపోయారు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు మీరు అన్నం తింటున్నా, ఎప్పుడు మీరు పళ్ళతో ఏదైనా మ్, ఆ, ఏదైనా పళ్ళతో తింటున్నా, పళ్ళు తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, మీ టీత్ ఉపయోగించిన, కరకరకరమని వచ్చిన, మీ టంగ్ ఉపయోగించిన, మీ కంఠము ద్వారా ఆహారము లోపలికి వెళ్ళినప్పుడల్లా వసిన్యాది వాగ్దేవతల్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి. మనకి ఇచ్చిన అక్షరాలు వాళ్ళే, మనకి నాలుక ఇచ్చింది వాళ్ళే, మనకి దంతాలు ఇచ్చింది వాళ్ళే, మనకి పెదాలు ఇచ్చింది వాళ్ళే, మనకి ఆ లోపల కంఠం ఇచ్చింది వాళ్ళే. వాళ్ళు ఇచ్చారు కాబట్టే మనము అమ్మవారి ప్రసాదంగా అన్నం తింటున్నాము, లలితా సహస్రనామం చేస్తున్నాము. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాబట్టి ఆ వసిన్యాది వాగ్దేవతలు ఏం చేస్తున్నారు? వీళ్ళు అడుగడుగునా వాళ్లే ప్రతిపాదిస్తున్నారట. విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న అక్షరాలు అన్ని అమ్మవారైతే అక్కడ తిరిగే ప్రాణమంతా 50 అక్షరాల మీద ఆధారపడి ఉంది. విశుద్ధి చక్రం అంటే ఎక్కడ ఉంటుందండి? అంటూను ఆ, విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న అక్షరాలు అన్ని అమ్మవారైతే అక్కడ తిరిగే ప్రాణమంతా 50 అక్షరాల మీద ఆధారపడి ఉంది. ఈ 50 అక్షరాల సమిష్టి రూపం సహస్రాలలో అమ్మ రూపమై ప్రకాశిస్తున్నది. ఇది మనం ఇంత ముందు కూడా బాగా డిస్కస్ చేసుకున్నాము. మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు 50 అక్షరాలు, ఆజ్ఞా చక్రంలో 2, ఆ తర్వాత అమ్మవారు. ఇలా మనము అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన శరీరంలో అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మూలాధారం నుంచి సహస్రారం, సహస్రారం నుంచి మూలాధారం, మూలాధారం నుంచి సహస్రారం, సహస్రారం నుంచి మూలాధారం అని కాకుండా వసిన్యాది వాగ్దేవతలు ప్రతిపాదించిన అక్షర న్యాసము, వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన అక్షరాల యొక్క సమకూర్పు ఎలా చూసుకుంటున్నారు అంటే, మూలాధారం నుంచి విశుద్ధి చక్రము ఒక స్టెప్, విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రం ఒక స్టెప్, ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం ఒక స్టెప్. మరి ఏంటండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ, విషయాలు చెప్తారు. ఒకళ్ళేమో మూలాధారం నుంచి సహస్రారం అంటారు, సహస్రారం నుంచి మూలాధారం అంటారు, ఒకళ్ళు ఆజ్ఞా చక్రం దగ్గర ఆగిపోండి అంటారు, ఒకళ్ళు విశుద్ధి చక్రం దగ్గర ఆగిపోండి అంటారు. అంటే వివిధ రకాలైన సాధనా పద్ధతులు మనము ఇక్కడ లలితా సహస్రనామంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ కుండల్ని జాగరణ జరిగి ఆ కుండల్ని పైకి కిందకి వెళ్తుంటుంది. ఏదో ఒక అద్భుతమైన మూమెంట్ లో ఆ సోమరసాన్ని టచ్ చేస్తుంది, అప్పుడు సోమం దిగుతుందని ఇంతకుముందే చెప్తున్నాం. కానీ 50 అక్షరాల ఆ అక్షరన్యాసము, ఇది దీనికి 2 స్టెప్స్ గా చెప్పారు. అది అర్థం చేసుకోండి. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అంటే బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించిన డిస్కషన్స్ మనం పుస్తకాలు చదువుతూ ఉండాలి. అది మనం చేసుకోవాల్సిన పని. కాబట్టి మనం 50 అక్షరాలుగా విచ్చుకొని ఈ శరీరంగా ప్రసరింపజేస్తున్నది. అది క్లియరే కదా. అంటే మనము 50 అక్షరాల్లోనే మనం అన్ని మాట్లాడుకుంటున్నాం. ఆ తల్లిని తెలుసుకోవాలంటే 50 అక్షరాలను ఉపాసన చేయడమే ప్రధానమైన విద్య. మధ్యలో మనం ఒకసారి అక్షరాలు, ఏ అక్షరాలకి ఏ అమ్మవారు ఉంటారు అనేది కూడా మనం షేర్ చేసుకున్నాం. దానికి కుండలినికి ముడిపెట్టి మొత్తం వివరణ అంతా కూడా అక్షర ఉపాసనగా చెప్పారు. అందుకని అంగన్యాసము, కరన్యాసము చెప్తారు. గాయత్రి మంత్రము
అక్షరన్యాసం చెప్తారు. ఏ మంత్రం అయినా సరే ఆ అక్షరాలు మన శరీరంలో ఉండటం ఉన్నట్టుగా చూడటమే అక్షరన్యాసము. అంగన్యాసం, కరన్యాసం అంటే అదే. ఆ దేవతా శక్తిని మన శరీరంలో చూసుకొని, మన శరీరంలో ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకొని అప్పుడు మనం పూజ చేయాలి. అందుకనే శివుడికి అభిషేకం చేసినప్పుడు ఖచ్చితంగా శివుణ్ణి మనలోకి ఆవాహన చేసుకుంటారు ఆ చేయించేవాళ్ళు. మనం కూడా చేసుకోవాలి. అలాగే లలితా సహస్రనామం చేసుకున్నప్పుడు మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ముగ్గురు గ్రూపులుగా తయారు చేసి ఈ 60 నామాలు ఎందుకు చెప్తున్నాము అంటే, ముగ్గురు మూడు రకాలుగా మొదటి వాళ్ళు బ్రహ్మని ఆవాహన చేసుకుంటారు, విష్ణువుని ఆవాహన చేసుకుంటారు, శివుడిని ఆవాహన చేసుకొని ఈ త్రిమూర్తి యొక్క స్వరూపంగా మనలో మనమే అమ్మవారిని ప్రార్థన చేస్తున్నట్టుగా మనము అలా తయారు చేసుకున్నాము. అలాగే అక్షరాభ్యాసంలో మాటి మాటికి అక్షరాలు అనిపించి దిద్దించుతారు కదా, అది అభ్యాసం కోసమే అయినప్పటికీ ప్రధానంగా అక్షరాది దేవతల్ని అనుగ్రహించాలని అలా చేస్తారట. అది గుర్తుంచుకోండి. మనము స్లేట్ మీద రాసుకుంటాం కదా మొట్టమొదటిసారి మనము అక్షరాలు నేర్చుకునేటప్పుడు, అది తెలుసుకొని అక్షరమే అమ్మ అని భావన చేయాలి. ఒక్క అక్షరాన్ని సిద్ధింప చేసుకుంటే దేవతలు కూడా అసూయపడే ఉన్నత స్థితి వస్తుందని మాతృకా స్తోత్రం చెప్తుంది. అందుకనే మనము హ్రీం బీజాక్షరము, శ్రీం బీజాక్షరము, క్లీం బీజాక్షరము నవరాత్రుల్లో చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నది. అందుకనే ఎందుకు ఎందుకు అంటున్నాం, పదే పదే ఎందుకు చెప్తున్నాము అంటే, దీని ద్వారా మీరు ఆ అక్షర స్థితి, అక్షర పరబ్రహ్మ యోగ స్థితికి మీరు వెళ్ళాలి, ఆ అక్షరం వెనకాల ఉండే శక్తికి మీరు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్తున్నామే. కానీ మీరు 100 కోట్లు చేసినా, 20 కోట్లు చేసినా మీకు మంచి భావనలు వచ్చి మీరు ఇతరులకు ఉపయోగపడి పరమ గురువుల దృష్టికి వెళ్ళి అమ్మవారి యొక్క సేవకులుగా మారాలి అనే ఉద్దేశం తప్పితే వేరే ఏ ఉద్దేశం కాదు. కాబట్టి ఆ ఒక్క అక్షరాన్నైనా మనం సిద్ధింప చేసుకోవాలి అని మనం చెప్పుకుంటాం. ఒక్క అక్షరం సిద్ధించుకుంటే గరుడ, యక్ష, గంధర్వాది దేవతలు వారిపై స్పర్ధ వహిస్తారన్నారట. అకారం నుండి క్షకారం వరకు అక్షర క్రమం. క్ష సంయుక్త అక్షరం కాబట్టి హకారంతోనే మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ 50 అక్షరాలే తల్లులు. ఇవి చిన్నప్పుడు దిద్ది వదులుకోవడం కాదు, బ్రతుకంతా దిద్దుకోవాల్సిందే. అందుకనే మంత్రలేఖనం చెప్తుంటారు, మంత్రజపం చెప్తుంటారు. కరెక్ట్ గా నాకు ఏం గుర్తొచ్చింది అంటే, టైపింగ్ చేసేటప్పుడు ఏబిసిడీలు అన్ని వచ్చేటట్టుగా ఒక సెంటెన్స్ తయారు చేస్తారు. మీలో ఎవరికైనా టైపింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మీకు అర్థం తెలుస్తుంది. ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్ అని ఉంటుంది. అది టైప్ చేస్తే అందులో ఏ టు జెడ్ అన్ని వస్తాయి. అంటే మనకి ఎన్నో వేళ్ళు, ఎన్ని ఇటు లెఫ్ట్ హ్యాండ్ కి 4 వేళ్ళు, రైట్ హ్యాండ్ కి 4 వేళ్ళు. ఈ బటన్ వేలుతో మనము స్పేస్ బటన్ నొక్కుతుంటాం. ఈ 8 వేళ్లకి 26 అక్షరాలు డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఒక పద్ధతి తయారు చేశారు, ఏది టైపింగ్ లో. అలాగే ఇదంతా ఎలా చేశారు అంటే, ఈ మాతృకా వర్ణ స్వరూపిణి వసిన్యాది వాగ్దేవతలు మన యొక్క షట్చక్రాల్లో ఆ 50 అక్షరాలని అలా కూర్చారు. అలా మనం అక్షరన్యాసము మంత్ర జపం చేస్తుంటే, టైప్ చేస్తున్నప్పుడు అక్షరాలు ఎలాగైతే పడతాయో అలాగే మన నాడుల మీద ఆ అక్షరాలు, ఆ దేవతలు అలా టచ్ అయ్యి అవి జాగృతం అవుతాయి. అది గుర్తుంచుకోండి. విశ్వ నిర్మాణ విజ్ఞానం అంతా అకారం నుండి హకారం లోపల దాగి ఉంది. మన ఋషులు అక్షరాల్లో ప్రపంచ రహస్యాన్ని పెట్టారు. మొట్టమొదటి ఇవి తెలియవు, ముందు దిద్దుకో, తర్వాత ఎప్పుడో నెమరు వేసుకో, ఈ స్థితి రావాలి. భారతీయ సంస్కృతిలో చదువు ఉంటేనే భగవత్ స్వరూపము. అక్షరాది దేవత అమ్మవారు. ఏ శాస్త్రం మనం చదువుకున్నా అక్షరాలతోనే పదాలు, వాక్యాలు, శాస్త్రాలు తయారవుతాయి. ఆఖరికి బ్రహ్మ విద్య కూడా నామరూపాలకి అందదని చెప్పాలన్నా నామంతోనే చెప్పాలి. అది ఆ బ్యూటీ అర్థం చేసుకోండి. నామరూపాలకి అందని తత్వము ఒకటి ఉన్నది అనే సెంటెన్స్ నేను ఎలా చెప్తున్నాను? అక్షరాలతోనే చెప్తున్నాగా. అక్షరాలకి కంటే, అక్షర పరబ్రహ్మ యోగం కంటే పైన ఒక స్థితి ఉన్నది అని చెప్పడానికి నేను అక్షరాలని ఉపయోగిస్తున్నాను కదా. కాబట్టి అక్షరాలని మనం జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకుంటే ఆ పరబ్రహ్మ తత్వం కూడా మనకి అర్థమవుతుంది. శబ్ద బ్రహ్మాణి నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి. శబ్ద బ్రహ్మములో ఆరితేరిన వాడే పరబ్రహ్మమును పొందగలడు.
నాదయోగం, శబ్దయోగం, బ్రహ్మయోగం అని గురువు గారు కూడా చెప్తుంటారు. మనం ఆ సౌండ్, సైన్స్ ఆఫ్ సౌండ్ అర్థం చేసుకోవాలి. మన చెవులు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. మన మాటలు కరెక్ట్ గా పాజిటివ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి అది శబ్ద బ్రహ్మము అని అర్థం అవుతుంది. వాళ్ళే పరబ్రహ్మాన్ని పొందగలరు. అందుకనే ఆ సైన్స్ ఆఫ్ సౌండ్ మనకి చాలా ఇంపార్టెంట్. వినిపించడం లేదండి. బ్రేక్ వచ్చిందండి, బ్రేక్ వచ్చింది. తంత్రసారం అనే గ్రంథంలో చెప్పబడుతున్న వాక్యము స్వర స్వటికాభ. స్వరాలు అంటే ఆకారం నుండి అం అహ వరకు చెప్పబడ్డ 16 అక్షరాలు. స్ఫటికపు రంగులో ఉంటాయట ఈ అక్షరాలు. స్ఫటికము అంటే క్రిస్టలా? స్ఫటికం రంగు అంటే క్రిస్టలే. ఉండేది క్రిస్టలే కదా. వైట్ క్రిస్టల్ క్రిస్టల్. అంటే వైట్ క్రిస్టల్ అంటే యూ కెన్ సీ త్రూ, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుగా, అంతే కదా. తంత్రసారం అనే గ్రంథంలో చెప్పబడుతున్న వాక్యము స్వరాహ స్ఫటికాబాహ. స్వరాలు అంటే అకారం నుండి అం అహ వరకు చెప్పబడ్డ 16 అక్షరాలు స్ఫటికపు రంగుతో ఉంటాయి. స్పర్శ విద్రుమ సన్నిభాహ. కకారాదులకి స్పర్శలు అని పేరు. స్వరాలు తగిలితే కానీ పలకలేం కనుక వాటికి స్పర్శలు అని పేరు వచ్చింది. ఇవి పగడపు కాంతులతో ఉంటాయట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు మనకి. మన యొక్క అక్షరాలు కూడా, అక్షరాలలో రంగులు చూడటం ఎలా. అందుకనే తమాషగా ఈసారి నవరాత్రులు ఆ రంగుల్లో వచ్చిన ఇది షేర్ చేశాము. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. ఇవి తెలుసు కదా మనకి. కచట తప, చచ జజ ఇడి, టట డడ్డాన, తత దద్దాన, పప బబ్బమ్మ. వీటిని కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ అంటారు. తమిళ్లో కూడా అంతే కదండి గౌరీ ఆంటీ. ఆ ఆ, అవును. దాన్ని సంస్కృతంలో కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ అంటారు. ఆ నుంచి అమ్మహ ఒకటి 16 అక్షరాలు. ఈ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ ఇవి కక గక ఇజ్ఞ చచ జజ ఇడి ఇవి 5 5 25. ఆ తర్వాత యాదయో నవపీతా స్యుహు. యా రా లా వా శా ష సా హ ల. ఇవి పసుపు రంగులో ఉంటాయట. మళ్ళీ మనం రాసుకుందాం ఇవి. తర్వాత క్షకార స్వరుణో మత. క్షకారం అనేది అరుణ వర్ణంతో ప్రకాశిస్తుందట. క్ష. ఇక్కడ ఎన్ని చెప్పాడు? యారా లావా సాషా సాహా లా. లా లా అనేది మనం యూజ్ చేయడం మానేశాము. ఆ లా అనేది మరా మరాఠీలో ఉన్నది, తమిళ్లో ఉన్నది. మేమైతే ఉత్త లా రాస్తున్నాం, ఎల్ మాత్రమే రాస్తున్నాము. లా అనేది తగ్గించేసాం దాదాపుగా. కొన్నిట్లో వాడుతున్నాం అనుకోండి. అది పసుపు రంగు. తర్వాత క్షకారం యారా లావా సాషా సాహా లా. క్ష క్ష అంటాం కదా, అది పసుపు రంగు. కొన్ని గ్రంథాల్లో వర్ణ భేదాలు ఉన్నాయి. వర్ణాన్ని ఉపాసించిన పద్ధతిని బట్టి ఆ దేవతలు వేరు వేరు వర్ణాల్లో కూడా కనపడతారు. ఇక్కడ ప్రామాణికంగా ఉన్న ఒక నిర్వచనం మనం తీసుకున్నాం. అక్షరానికి ఒక వర్ణం ఉంటుంది, ప్రతి అక్షరానికి ఒక కలర్ ఉంటుంది. వర్ణమే కాక దేవత ఆకారాలు కూడా ఉన్నాయి. మొత్తం 50 అక్షరాలకి 50 దేవతలు ఉన్నారు. ఈ దేవతల పేర్లు ఈ దేవతల పేర్లు విశుద్ధి చక్ర నిలయ దగ్గర నుండి వచ్చే నామాల్లో చెప్పుకున్నాం. ఇలా 6 చక్రాల్లో మొత్తం 50 అక్షరాలు చెప్పుకున్నాం.
ఆ కేంద్రాలు లెక్క పెట్టుకుంటే 50 అక్షరాలు మన శరీరంలో ఉన్నాయి. శక్తి ఉండే చోటుని పీఠం అంటారు. మన శరీరం నిండా శక్తి పీఠాలే ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఈ శక్తి పీఠాలు? మన శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి మన శరీరంలో ఉండే శక్తి పీఠాలను దర్శించుకుంటే సరిపోతుందండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనే నియమం ఎవరికి వర్తిస్తుందంటే నిజంగా బయటికి కదలలేని పరిస్థితులు ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. మనం అప్పుడప్పుడు తీర్థక్షేత్రాలకు వెళ్ళాల్సిందే. అక్కడ మోర్ ఎనర్జీని తీసుకొని ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడమే. అక్కడ తీర్థక్షేత్రాలకు వెళ్తే మీకు ఎనర్జీ ఇస్తారో లేదా మీ శరీరాన్ని ఉపయోగించి అక్కడ ఉన్న వేల మందికి ఎనర్జీ ఇవ్వబడుతుందో అది మనకు తెలియదు. వై షుడ్ వి వేస్ట్ దట్ వండర్ఫుల్ ఛాన్స్? తీర్థక్షేత్రాలకు వెళ్ళడం వల్ల రెండు రకాల బెనిఫిట్లు. ఒకటి, మీకన్నా ఎనర్జీ వస్తుంది. లేదు, మీ శరీరాన్ని ఉపయోగించుకొని అక్కడున్న వేల మందికి ఎనర్జీ వెళ్తుంది. సో బోత్ సైడ్స్ మనకి బెనిఫిటే. కాబట్టి తీర్థక్షేత్రాలకి వీలుంటే ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి. శక్తి ఉండే చోటుని పీఠం అంటారు. మన శరీరం నిండా శక్తి పీఠాలే ఉన్నాయి. ఇంకా వివరము పంచాశత్ పీఠ రూపిణి దగ్గర వివరించుకున్నాము. అక్షరాలన్నీ శివశక్తుల రూపాలని శాస్త్రం చెప్తోంది కదా. అకార ప్రథమో దేవి క్షకారోంత్య తతః పరం అక్షమాలేతి విఖ్యాత మాతృకావర్ణ రూపిణి శబ్ద బ్రహ్మ స్వరూపేయం శబ్దాతి తంతు జప్యతే. అక్షమాలయే అక్షరమాల. శబ్దాతీత తత్వమే ఆ శబ్ద బ్రహ్మ స్వరూపంగా జపించబడుతున్నది. అందుకని అజప గాయత్రి కూడా చాలా. అజప గాయత్రి అంటే గాయత్రి మంత్రం చేసే వాళ్ళే అజప గాయత్రిలోకి వెళ్తారని ఏం లేదు. మనం అజప గాయత్రిలోనే ఇంకొక లెవెల్. మనం మొన్న ఆ ఇది సూర్య మంత్రం చేశాము. ఏం మంత్రం అండి? గుర్తుందా మంత్రం? ఆ ఓం మంత్రం హ్రీం చెప్పండి. గగన సూర్యాయ. ఆ ఓం హ్రీం గృహ సూర్యాయ ఓం నమః. హ్రీం గృణి సూర్య ఆదిత్య శ్రీ. ఆదిత్యాయ. ఆ ఆదిత్యశ్రీ. అది ఆ మంత్రం మర్చిపోతున్నాం. ఆ టైం అంటే ఆ మంత్రం ఆ టైంలో చేసుకుంటున్నాం, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. అది మనము ఆ, గుర్తు పెట్టుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. మనం ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఆ మంత్రం అండి, ఆ మంత్రం అయిన తర్వాత ఈ మంత్రం అండి. చాగంటి వాళ్ళు ఒక 100 మంత్రాలు చెప్తారండి, గరికపాటి వాళ్ళు ఒక మంత్రం అంతా ఏం చేయాలండి అని చాలా మందికి డౌట్లు వస్తూ ఉంటాయి. ఏమీ తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఆ మంత్ర జపం చేసేంత కాలం ఆ మంత్రం మీద మనము, ఆ మంత్రం మీద, మంత్ర దేవత మీద కనుక మనకి మంచి భావన ఉంటే చాలు. ఆ గుర్తు ఉన్నా గుర్తు లేకపోయినా తప్పేం లేదు. అది మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ రివిజన్. ఇంకా మనం స్టూడెంట్సేనండి. మనం ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్స్ రాయాలంటే పిల్లలకి 10 సబ్జెక్టులు 11 సబ్జెక్టులు ఉంటాయి. పాపం వాళ్ళు 10 సబ్జెక్టులు 11 సబ్జెక్టులు డిసెంబర్ కల్లా వాళ్ళ టీచర్లు సిలబస్ చెప్పేస్తారు. ఇక జనవరి నుంచి వాళ్ళ చేత రుబ్బిస్తారు. అలాగే మనం ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ బై హార్ట్ చేసుకోవాలి. అవి మళ్ళీ మళ్ళీ నెమరు అది కూడా ధ్యానమే. మళ్ళీ మళ్ళీ అవి నెమరు వేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏం మంత్రాలు చేశాము, ఏం చేశాము, ఎలా చేశాము, ఎందుకు చేశాము, ఏ టైంలో చేశాము, అప్పుడు ఏం జరిగింది అనేది మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఉపయోగం. ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప మాట. ఒక్క శివుడే శివ శక్తి అని 2 రూపాలు అయ్యాడు. నిజానికి అమ్మవారు అయ్యవారు అంటున్నాం కానీ ఒక్కడే ఆయన. అబ్బా, ఈ విసిగిస్తారండి వీళ్ళు. కాసేపు ఇద్దరు అంటారు, కాసేపు ఒక్కడే అంటారు, కాసేపు ముగ్గురు అంటారు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. సౌండ్ రాలేదు.
కిషోర్ జీ సౌండ్ రాలేదు. సో మనము ఈ అక్షరాల గురించి ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అదే రకరకాలుగా చెప్తారండి. ఈ కాసేపు శివుడు విష్ణువు ఒకటే అంటాడు, బ్రహ్మ ఒకటే అంటాడు. ఏంటోనండి కన్ఫ్యూజన్ అంటే దానికి మనం చెప్తున్నాం. ఈ వినేటప్పుడు చెప్పేటప్పుడు ఆ భావనలోకి వెళ్ళిపోవాలి. నిజమే, correct. ఆ అంతా శివుడు శక్తి ఒకటే అన్నట్టుగా మళ్ళీ మనకి మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి వస్తూ ఉంటాం. ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్ ప్రాసెస్. ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి కంగారు పడాల్సిందేం లేదు. అదేవిధంగా శక్తి అయిన మాతృక కూడా శివశక్తి రూపాలుగా రెండయింది. ఇందులో అచ్చులు శక్తి రూపాలు, హల్లులు శివ రూపాలు. ఇది శంకర్లు సౌందర్యలహరిలో చెప్పిన శివశక్త్యాయుక్తో శ్లోకం చూస్తే మరింత అర్థం అవుతుంది. కాబట్టి అచ్చులు శక్తి రూపాలు, హల్లులు శివరూపాలు, అది గుర్తుంచుకోండి. అలాగే పైన అచ్చులు కలవకపోతే హల్లులు నిలవలేవు అని ఇక్కడ అర్థం. అచ్చులను కలపకుండా క చ ట అని మాట్లాడలేవు. క కి, ఆ కలిస్తే కా, ఈ కలిస్తే కి. క్ అనే అక్షరానికి ఈ ఆ కలవాలి, ఈ కలవాలి. అంటే అ, ఆ, ఈ ఉ, ఊ, ఏ, ఏ, ఐ, అమ్మహ ఇవి కలవాలి. ఏవి కాచాట తప వీడికి ఇంగ్లీష్ లో వాటిని ఏమంటారు? వొవెల్స్, కాన్సోనెంట్స్ అంటారు. ఇక్కడ హల్లులు అచ్చులు అంటారు. కాబట్టి ఇవి రెండు కలవాలి. అందుకని శివుడు శక్తి కలవాలి, కలిస్తేనే శక్తి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ సైంటిఫిక్ గా చెప్తున్నారు. హల్లులు లేకుండా అచ్చుల్ని అ, ఆ, ఈ అని పలకగలం. పోనీ అ, ఆ, ఈ అంటే ఉన్న అర్థం లేదు. శ్రీచక్రమే వినపడుతుందండి. ఇప్పుడే వినపడుతుంది. మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి. నాకు ఈరోజు వర్కింగ్ డే యాక్చువల్లీ. అయినా పర్మిషన్ తీసుకొని కూర్చున్నాం కాసేపు. అచ్చులు హల్లులు రెండు కలిస్తే వాగర్ధావివ సంపృక్తవు అవుతుంది. అది మీకు తెలుసు కదా. అచ్చులు శక్తి రూపాలు, హల్లులు శివ రూపాలు. ఈ రెండు కలిస్తేనే శివశక్తాయుక్త అవుతుంది. శ్రీచక్రమే మాతృకా వర్ణ రూపిణి. శ్రీచక్రంలో అక్షరాలు కనపడకపోవచ్చు, కానీ అందులో ఉన్న బిందువులు, త్రికోణములు ఇవన్నీ వాటిని వివరిస్తాయి. శివుడు ఢమరుకం మోగించంగానే 43 శబ్దాలు వచ్చాయట. ఫస్ట్ సౌండ్ అలా వచ్చిందిట. అవి ఆ పదాలు 14 సూత్రాల్లో ఉన్న శబ్దాలు 43. చాలా మంది ఇవి బట్టి కొట్టేసి ఎప్పుడు అడిగినా చెప్తుంటారు. 1 ఆ ఈ ఉన్, 2 రు లుక్, 3 ఏ ఓ, 4 ఐ ఔచ్, 5 హాయా వా రట్, 6 లండ్, 7 జ మ ఇఞ మ ఇని న నం, 8 ఝ భై, 9 ఘ డ ధష్, 10 జబగడ దస్. తర్వాత 11 ఖ ఫ చ ట ధ చ ట తౌ, 12 క పై, 13 శ ష సర్ హల్. దీన్నే ఆయి ఉండ్రుల్లు ఏవో ఐఓ ఛాయావరట్లన్ జమాయి నానం జవై గడదశ్ జబగడధల్ కఫ చట ద చట తౌ పై సష సర్ హల్ అలా చెప్తారు. 43 శబ్దాలు అంటే శ్రీచక్రంలో కనబడే 43 త్రికోణాలు. పదము పదార్థంగా మారుతుంది అంటే ఇది. మొట్టమొదట శబ్దం వస్తుంది, ఆ శబ్దం పదంగా మారుతుంది. అలాగే మనం మాట్లాడే మాటలు కూడా రేపు పదాలుగా మారతాయి. అవి క్రిస్టలైజ్ అవుతాయి. అది అర్థం చేసుకోండి. అంటే మనం ఎవరైనా ఆశీర్వదిస్తే, నాయన నీకు ఉద్యోగం వస్తుంది, అమ్మ నీకు త్వరలో పెళ్ళి అవుతుంది అంటే, వాళ్ళకి పెళ్ళయింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? మీ పదాల్లో ఆ శక్తి ఉంది. అవి క్రిస్టలైజ్ అయినాయి. పదము పదార్థంగా మారడం అంటే అది.
ఆ పదాలు ఫస్ట్ ఢమరుకంలో వచ్చే ఆ సౌండ్స్ ని ఇలా పట్టుకున్నారు, 43 శబ్దాలుగా పట్టుకొని ఆ 43 శబ్దాల్లో 50 అక్షరాలు తయారు చేసుకున్నారు. అది అర్థం చేసుకోండి. ఇలా అక్షరాల్ని అభ్యాసం చేయాలి. అ, ఆ ఈ ఉ అని రోజు అంటూ ఉన్నా చాలట. దీనికి మంత్రం తగిలిస్తే ఇన్ ఈమ్. కానీ ఇది గురువు దగ్గర నేర్చుకొని మాత్రమే చేయాలి. మాతృకా విద్య సామాన్యం కాదు. అక్షరాల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత మహా కైలాస నిలయ, శ్రీ మహా కైలాస నిలయాయ నమః. మహా కైలాసమే నిలయంగా కలిది శివుని లోకము. 14 ఆవరణల మహా కైలాసము. కైలాసం అంటే 14 ప్లేన్స్ అన్నమాట. 14 ఆవరణలు అంటే 14 లేయర్స్ ఉంటాయిట. ఆ మహా కైలాసంలో అమ్మవారు పరమేశ్వరంతో ఉంది. కైలాసం అంటే కేళీనాం ఆనందానాం సమూహ కైలము. కేసుల కేళుల గుంపు కైలము, ఆనందాల సమూహము. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అన్ని ఆనందాల కంటే గొప్పది. అన్ని ఆనందాలు అందులోనే ఉన్నాయి. ఆ కైలము అక్కడ స్థిరంగా ఉన్నది. దాన్ని కైలాసము అంటారు. అది మనం అర్థం చేసుకుంటాము. ఆనంద స్వరూపుడైన శివుని వెలుగే అక్కడ పరమానంద ధామమై ప్రకాశిస్తున్నది. అదే పరబ్రహ్మ స్వరూపము. మహాశబ్దము ఎక్కడ వచ్చినా బ్రహ్మ వాచి అని తెలుసుకోవాలి. మహా కైలాస నిలయ అన్నదానికి అది ఒక అర్థము. ఇక్కడ మనము ఇక్కడ క్లోజ్ చేస్తాము ఈ రోజుకి. ఇప్పుడు వైకుంఠము అనేది ఎక్కడుందండి అంటే మిల్కీ వే, పాలపుంత. ఆ మిల్కీ వే అంటే మనకి మన సోలార్ సిస్టమ్ దాటాలి, సప్త ఋషులు దాటాలి, ఆ తర్వాత కొన్ని కోట్ల 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 ఆ, కిలోమీటర్ల అవతల గెలాక్సీ లేదా మిల్కీ వే అని ఉంటుంది. అది ఆ మిల్కీ వేని వైకుంఠముగా చూశారు. మరి కైలాసం అంటే హిమాలయాల మీద ఉన్నది కైలాసం కదండి అంటే, కైలాసం హిమాలయాల్లో ఒక ప్రోటోటైప్. అక్కడ కైలాసం అనేది అక్కడే ఉంటుంది. అది కూడా మిల్కీ వే ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్న చోట ఆనంద నిలయము అనే ఒక డిఫరెంట్ ప్లేన్ లో స్వామివారు స్వయంగా ఉంటారు అని ఎలాగైతే చెప్తున్నారో, మనం ఉన్న ఈ ఈ ఫిజికల్ ప్లేన్ అవతల ఉండే ఆస్ట్రల్ ప్లేన్ కానీ, సూక్ష్మలోకం కానీ, కారణలోకంలో కానీ వెళితే అక్కడికి వెళ్ళే విషయాలు తెలుసుకుంటే మనకి ఈ ఫిజికల్ గా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నది అన్నది మన ఆస్ట్రల్ బాడీ ఒక నిమిషంలో వెళ్ళిపోగలదు. దాన్నే మనము గ్రావిటేషనల్ పుల్ అంటాం. ఆ, ఒకసారి అది ఆ గ్రావిటేషనల్ పుల్ ని దాటితే, ఆ నేను అనే దాన్ని దాటితే మనం ఎన్ని కోట్ల 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 ఆ, కిలోమీటర్ల దూరంలో ఉన్న మహా కైలాసం కానీ, బ్రహ్మలోకం కానీ, రాధాలోకం కానీ, విష్ణులోకం కానీ, లేదు మన మాస్టర్ సివి గారికి ఒక లోకం ఉందంటారు, ఆ లోకానికి కానీ, ఎక్కడికైనా సరే కృష్ణుడు ఉన్న లోకానికి కానీ, గోలోకానికి కానీ అలాగ మనము వెళ్ళగలము. కానీ మనం ఇక్కడుండే కూడా అవన్నీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే టికెట్లు మనకి త్వరలో ఖచ్చితంగా దొరుకుతాయి. అది శరీరం ఉన్నప్పుడే జరగచ్చు, శరీరం వదిలేసిన తర్వాత కూడా జరగచ్చు. కానీ అవన్నీ మనం తెలుసుకోవాలి. సరే, మరి కైలాసము, గోలోకము, తర్వాత విష్ణులోకము, మిల్కీ వే, వీటి అవతల ఎక్కడో ఉంది. ఏది? అమ్మవారు ఉండే మణిద్వీపము. ఆ మణిద్వీపంలో ఇలాంటి మనకి అర్థమయ్యే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొన్ని కోట్ల మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ అక్కడుండి రన్ చేస్తుంది ఆవిడ. ఆ మణిద్వీప వర్ణన కూడా మనకి అప్పుడప్పుడు మనం కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాము. కానీ ఇదంతా ఎక్కడున్నాయి? మన శరీరంలోనే ఉన్నాయి. 50 అక్షరాల రూపంలో. ఆ నుంచి హం వరకు, కా నుంచి జ్ఞా వరకు, ఆ తర్వాత యా నుంచి క్ష వరకు. ఇవి మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకుంటూ ఈ శరీరంలోనే అంగన్యాస కరన్యాసాలు చేసుకుంటూ మనం మంత్ర జపం చేసుకుంటున్నప్పుడు ఆ అక్షరాలు మన శరీరంలోనే ఆ నాడీ సముదాయాన్ని యాక్టివేట్ చేస్తుందని, ఆ చక్రాలు కదులుతున్నాయని, ఆ గ్రంథి భేదనం జరుగుతుందని కనుక మనం భావనాపూర్వకంగా మంత్ర జపం చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారు వేసిన ఆ బీజం వృక్షం అవుతుంది. ప్రపంచానికి మనం ఫ్రూట్స్ ఇవ్వటానికి మనం త్వరలోనే మనకి అవకాశం వస్తుందని చెప్పుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.
काले वर्षस्तु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अपुत्रा अपुत्रिणः सन्तु पौत्रिणः निर्धना सदना सन्तु जीवन्तु शरदां शतम् ओम श्रद्धा मेधा मेष प्रज्ञा विद्या पुष्टिं श्रियं बलं तेज आयुष्यम आरोग्यम देहि मे अव्यवाहन ओम शांति 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 अस्तोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय उच्चोर्मा अमृतंगमय स्वार्धमा परमार्थंगमय अव्यवस्थां मा सुव्यवस्थां ओम शांति शांति शांति। जय गुरुदेव।